నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఎస్, బోర్డు పెట్టేశారు. సో నూతన సంవత్సరం వస్తోంది. నూతన సంవత్సరమే కాదు, రకరకాల గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి. కాబట్టి దాని దృష్ట్యా 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే మనకి జాగ్రత్త చెప్తే డెఫినెట్ గా జాగ్రత్తల్ని ఫాలో చేసుకుని కొంత సునాయాసంగా సంవత్సరం వెళ్ళిపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇక్కడ విషయం ఏమిటి అనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు ఎవరినో భయపెట్టాలి అని కానీ లేదా ఇంకేమిటో విషయం ఏది కాదు. కేవలము కూడా చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక పవర్ అనేటువంటిది పోయిన తర్వాత మనకు ఒక టార్చ్ లైట్ ఏ విధంగానైతే ఉపయోగపడుతుందో మన మార్గానికి, అదే విధంగా ఈ యొక్క ఆస్ట్రాలజీలో భాగంగా ఈ జ్యోతిష్యం కావచ్చును, పంచాంగం కావచ్చు, అన్నిటికీ ఒకటే పేర్లు అయినప్పటికీ కూడా ఇంకా రకరకాలుగా పిలుచుకునేటువంటి పరిస్థితి. కనుక ఈ యొక్క 2024లో గురుగ్రహము మనకు అపసవ్యం నుండి సవ్యం రావడము, అదేవిధంగా శనిగ్రహము, వీటి మూలకంగా ఏర్పడేటువంటి పరిణామాలు గుడ్ కావచ్చును, బ్యాడ్ కావచ్చును. ఈ ద్వాదశ రాశులకు సంబంధించి అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక ఎవరు కూడా దీనిని ఒక మంచి మార్గంగానే ఆలోచించుకొని చూస్తే సరిపోతుంది. ఎందుకు అంటే అబ్బో వారు ఆ విధంగా చెప్పారు, నాకు ఈ విధంగా జరుగుతుందని కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మెయిన్ ముఖ్య కారణం ఏమిటి అంటే మీరు జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. అది మాత్రమే మెయిన్, అది మాత్రమే 100కు 75 to 85% వర్తిస్తుంది. ఇదంతా కూడా గోచారం. ఎవరు కూడా మీరు అయ్యో ఈ విధంగా ఉంటుంది, నాకు ఈ విధంగా జరగలేదు అని కానీ లేదా జరిగింది అని కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక 7.5లో కూడా ఇప్పుడు ఎవరిదైనా రేవతి నక్షత్రం అనుకోండి, మీనరాశి అనుకోండి, వారికి ఇది మన ఒకవేళ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా రేవతి నక్షత్రము మీనరాశిలో ఉండడం జరిగింది అనుకోండి. ఉదాహరణకు వారి యొక్క పేరు వేరే అయింది అనుకోండి. ఉదాహరణకు రమేషో లేదా సురేషో మహేషో పేరు అయింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకు పిలిచేటువంటి పేరుతో కూడా కాస్త జాతకం అనేటువంటిది వర్తిస్తుంది. ఇప్పుడు మహేష్ అనుకుందాం, మనకు సింహరాశి, వారిది మీన నక్షత్రం అయినప్పటికీ కూడా సింహరాశికి సంబంధించినటువంటి కొన్ని ప్లస్లు వారి జాతకానికి యాడ్ అవుతుంది. కనుక చక్కగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి. అంతే. మరి ముందుగా మేషరాశి వారికి 2024వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి సంబంధించినటువంటి చక్రం వేయడం జరిగింది. ఎవరి జన్మ జాతకంలో అయినా కూడా వారు జన్మించినటువంటి సమయానికి ఈ విధమైనటువంటి చక్రం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. 12 లగ్నాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. 12 లగ్నాలలో మేషరాశిని ముందుగా కూడా తీసుకొని మనకి ఇక్కడ లగ్నాతు వీరికి గురువు ఉండడం జరిగింది. అంటే మేషరాశి వారికి లగ్నంలోనే గురువు ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు గత 3 నుండి 4 నెలల క్రితం నుండి కూడా ఈ యొక్క గురువు గారు వక్రంలోకి వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలల నుండి కూడా. కనుక ఈ 2-3 నెలల నుండి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును, లేదా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, లేదా ఏవైనా యాక్సిడెంట్స్ చిన్నగా కొద్దిపాటివి త్రుటిలో తప్పినటువంటి సందర్భాలు కావచ్చును, లేదా విదేశీ ప్రయాణాలలో ఈ యొక్క 2-3 నెలల నుండి కూడా ప్రయాణం చేసి సరిగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి వారు. ఇట్లా ప్రతి విషయం ఉద్యోగంలో కూడా అసలు నేను మానేయాలా లేదా ఉండాలా అనేటువంటి ఆలోచనలో కూడా గందరగోళంగా ఉండేటువంటి వ్యవహారము. ఈ యొక్క ఉద్యోగంలోనే మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎంతో కూడా ఆదరించినటువంటి వారి నుండే మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును, హెల్త్ రిలేటెడ్ కావచ్చును, ఏమైనా ఆపరేషన్స్ చేయించుకునేటువంటి సందర్భంలో పోస్ట్ పోన్ అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలా 1-2 అనేటువంటి విషయాలు కాకుండా
ఈ గత 2-3 నెలల నుండి కూడా చాలా విషయాల మటుకు కూడా పోస్ట్ పోన్ అవ్వడము, ఏదో తెలియని ఆందోళన 100% కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఈ యొక్క రాహుగ్రహము మనకు రాహుకేతువులు మార్పు కూడా గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి సందర్భాలలో ఈ యొక్క రాహు మీకు 12th ఉండడం కూడా కాస్త మైనస్ వాతావరణమే అని చెప్పుకోవచ్చును. అంటే కాలసర్ప దోషంగా కూడా చెప్పుకోవచ్చును. ప్రజెంట్‌గా కూడా కొన్ని రోజుల వరకు కూడా మేషరాశి వారికి ద్వాదశ భావంలో ఉండేటువంటి రాహు మూలకంగా వీరికి తరచూ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటివి మైనస్ వాతావరణం, అంటే ఎటైనా ప్రయాణాలు చేద్దాము అని అనుకునేటువంటి సందర్భాలలో పోస్ట్ పోన్ అవ్వడము, అదే విధంగా పాములు కలలోకి రావడము కావచ్చును. ఇలాంటివి ఈ యొక్క మేషరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క గురువు గారు మనకు 2024 ఈ యొక్క జనవరి 3వ తారీఖు నుండి 4వ తారీఖు నాడు వక్ర త్యాగం చేసి సవ్యానికి రావడం జరుగుతున్నది. అంటే లగ్నాతు గురువు ఉండడం జరుగుతున్నది. ఇక్కడ లగ్నాతు గురువు ఉంటే జాతకాలలో ఎలాంటి దోషాలున్నా కూడా 100% కూడా వారికి వర్తించవు. కుజదోషం కావచ్చును, కాలసర్ప దోషం కావచ్చును, లేదా ఇంకేదైనప్పటికీ కూడా వారి జన్మ జాతకంలో గురువు ఏకాదశ స్థానంలో కానీ, లేదా లగ్నాత్ కానీ, లేదా పంచమ భావంలో కానీ, లేదా 9వ స్థానంలో అయినా, అంటే లగ్నంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ, 11వ స్థానంలో కానీ, 11వ స్థానము లాభస్థానము కానీ అది మంచి స్థానంలో ఉండాలి. మెయిన్ ఏమిటి అంటే 159 స్థానాలలో గురువు ఉన్నట్టయితే వారి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక లగ్నాది వీరికి గురువు సూపర్ అంటే సూపర్గా రావడం జరుగుతుంది. అంటే ఒకసారి దెబ్బ తిన్నటువంటి సింహం ఏదైతే ఉందో గర్జించి ముందుకు దూకేటువంటి సందర్భంలో భాగంగా ఇన్ని రోజులు కూడా కాస్త తగ్గి ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఒకసారిగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బలం అనేటువంటిది రావడము, ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విధంగా మేషరాశి వారికి 2024లో మే దాకా బాగుంది. మరి ఇక్కడ పూర్తిగా కూడా బాగుంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా వీరికి మే వరకు కూడా గురువు ఇక్కడే ఉంటాడు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సాగడము, ఏవైతే అనుకుంటారో ఇల్లు కావచ్చును, లేదా ఒక వాహనం కావచ్చును, లేదా విద్యలో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కావచ్చును, లాస్ట్ ఇయర్లో కాస్త మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి పిల్లలు ఎవరైనా, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎవరైనా కూడా బాధపడేటువంటి వారికి ఇప్పుడు లగ్నాతు గురువు కనుక చక్కటి చదువు ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ గురువు రాహువుల కలయిక ఏర్పడింది. అక్కడ లాస్ట్ 3 to 4 months నుంచి గురు రాహువుల కలయిక వలన మర్చిపోవడం కావచ్చును చదివింది, లేదా కరెక్ట్గా కూడా చదివేటువంటి సందర్భాలలో వీరికి జ్ఞాపక శక్తి తో పాటుగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి. కనుక మే వరకు బాగుంది. అంతే. మే తర్వాత ఈ యొక్క గురువు గారు వృషభంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మే తర్వాత ఈ యొక్క గురుగ్రహము ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మార్పు వచ్చేటువంటి సందర్భంలో వీరికి ఎక్కడి నుండైనా కూడా డబ్బులు ఎక్కడైనా స్ట్రక్అప్ అయి ఉండేటువంటి డబ్బులు కావచ్చును, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నాం పెద్ద మొత్తంలో రావడం లేదు అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సందర్భంలో ఈ యొక్క గురువు మార్పు ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మరలా వేరే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి. 2011-12 ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. 2011-12లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరలా అవి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముందు ఇప్పుడు. కనుక అప్పుడు 2011-12లో మీరు ఎవరి ద్వారానో లేదా ఎవరి విషయాల్లో కానీ లాస్ అయినటువంటి సందర్భము ఇప్పుడు మరలా కూడా ఆ విధంగా కాకుండా ఉండండి. ఒకసారి మీరు జస్ట్ ఇమాజినేషన్ అంటున్నా. ఇక్కడ 2010-11 ఒక 1 year కాస్త అటు ఇటు ఒక 6 months, 2010 ఎండింగ్ 11 అంతే. కనుక మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి మే తర్వాత నుండి. ఇక వీరికి రాహుగ్రహము వ్యయంలో ఉండడం జరిగింది కనుక ఏదో రకమైనటువంటి ఖర్చు
ఉమ్, అది 1, 2 అనేటువంటిది కాదు. మల్టిపుల్ ఖర్చులు. అది ఇప్పుడు ఆహ్, తండ్రికి సంబంధించిందా? లేకుంటే తల్లికి సంబంధించిందా? లేకుంటే ఫ్రెండ్‌కు సంబంధించిందా? లేకుంటే మీ భార్యకు సంబంధించిందా? ఉమ్, పిల్లలకు సంబంధించిందా? అనేటువంటిది 1, 2 అనేటువంటిది కాకుండా మల్టిపుల్‌గా కూడా మనీ ఖర్చయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. రెమెడీ చెప్దాము. ఉమ్. ఇక్కడి నుండి మరలా కూడా 6. 6వ స్థానంలో కేతు ఉండడం వలన మెడికల్ ఎవరైనా కూడా మెడికల్ రిలేటివ్స్ అంటే మెడికల్ రిలేటివ్స్ కావచ్చును, రిప్రజెంటేటివ్స్ కావచ్చును, మెడికల్‌లో ఎవరైనా చదవాలి అని అనుకునేటువంటి వారికి మంచి ఆహ్, మన రిపీట్ ఒకసారి. ఎవరైనా మెడికల్ రిలేటెడ్ చదువు ముందు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. శత్రువులు ఎంతమందైతే ఉన్నారో మీకు ఈ సందర్భాలలో ఈ 2024 ఆగస్టు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. శత్రువుల మూలకంగా మీకు నరదిష్టి కావచ్చును, లేదా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కూడా ఏవి జరగవు అని చెప్పవచ్చు. 100% కూడా. కానీ మీరు ఈ యొక్క శని యొక్క తృతీయ దృష్టి అంటే శనికి సైడ్ లుక్స్ ఉంటాయని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటుంటాం గనుక 1, 2, 3 అయితే ఈ యొక్క శని గ్రహము మనకు లగ్నాతును చూడడం అనేటువంటిది కాస్త ఆలోచించదగ్గ విషయము. కనుక అధర్మమైనటువంటి పనులు ఏవి కూడా చేయకుండా ధర్మంగా ఉండండి. ధర్మంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా మీ ఇంటిని ఒక రాజు ఇల్లులాగా ఆ యొక్క శనైశ్వరుడు కాపాడతాడు. అంతటి ప్రోత్సాహాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్. అంతటి డబ్బు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లాభం. బ్యూటిఫుల్ సార్. కనుక అయితే లగ్నం నుంచి చూసుకుంటే లాభస్థానంలో శని సంచారం మంచి యోగవంతంగానే చూడొచ్చా? సూపర్. 100% అదే. కానీ నేనేమంటున్నాను అంటే ఉమ్, ఇవన్నీ బాగున్నాయని మీరు ఇష్టం గనుక వచ్చినట్టు ఒక పద్ధతిగా చక్కగా కూడా ఉన్నట్టయితే తండ్రి మాట, తల్లి మాట వినుకుంటూ లేదా గురువుల యొక్క మాట వినుకుంటూ చక్కగా కూడా ఏది ధర్మం, ఏది అధర్మం అనేటువంటి విషయాన్ని కనుగొని ముందుకు వెళ్ళినట్టయితే 100% ఈ యొక్క శని వలన మీకు చక్కటి లాభం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క శని మూలకంగా ఇంకా విషయం ఏమిటి అంటే ఈ యొక్క శనైశ్వరుడు లగ్నం చూస్తుంది కనుక కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. రైట్. లేజినెస్ ఉండడం గాని ఇవన్నీ కూడా. కనుక హెల్త్ రిలేటెడ్ కోసం మీరు ఖచ్చితంగా కూడా ఆ రాళ్ళ ఉప్పును మీరు స్నానం చేసేటువంటి బకెట్‌లో వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. కొన్ని రోజులు కూడా బాగుంటుంది. ఇక ఓవరాల్‌గా కూడా మనం ఈ యొక్క గోచార విషయంలో చూసుకున్నట్టయితే 2024 మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంది కనుక మీరు హ్మ్. రాహుకేతువులకు సంబంధించింది దుర్గాదేవి ఆరాధన మెయిన్. ఎక్కడైనా కూడా హోమాలు జరిగినట్టయితే ఆ యొక్క హోమానికి సంబంధించి నెయ్యిని డొనేట్ చేయండి. మేషరాశి అంటేనే మనకు ఇది కాస్త అగ్నితత్వ రాశి కనుక ఎక్కడైనా హోమం జరిగినట్టయితే అక్కడ మీరు నెయ్యిని ఎంతో కొంత ఒక పావు కేజీ కావచ్చును లేదా హాఫ్ కేజీ కావచ్చును డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా దీపారాధనకు నూనెను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతే సింపుల్‌గా. మెయిన్ ఇంకొకటి ఏమిటంటే ఎక్కడైనా అభిషేకం జరిగినట్టయితే అమ్మవారికి గాని లేదా ఈశ్వరునికి ఎక్కువ మాత్రం అమ్మవారికి జరిగితే మాత్రం పాలను డొనేట్ చేయండి. అంతే. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కటి ఇయర్ గానే చూడొచ్చు అయితే 2024 సంవత్సరం మేషరాశి వారికి. చాలా చాలా సంతోషం అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. 2024 సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది మనకు మేలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ చార్ట్ మనం వేయలేదు. కానీ ఈ యొక్క గురువు వచ్చేసి మనకు ఈ యొక్క వృషభ లగ్నంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఏది? మనకు మేలో. మే నుంచి. మే నుంచి మళ్ళీ మే వరకు అక్కడే ఉంటారు. కనుక అప్పుడు వక్రం కూడా ఉంది మధ్యలో. మధ్యలో ఆ టైం వచ్చినప్పుడు చెప్దాము. హ్మ్. కనుక మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో గత 3 నెలల నుండి కూడా 3 నెలలు, 4 నెలల నుండి ఉన్నటువంటి పరిస్థితి అది మైనస్ వాతావరణం కావచ్చును, ప్లస్ వాతావరణం కావచ్చును. ఇందులో 75% కూడా మైనస్ వాతావరణంగా ఉండేటువంటి పరిస్థితి. వీరికి కూడా ఏదైనా కూడా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు లేదా ఎవరితోనైనా చిన్నగా దాన్నేమంటారు వాదన లాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయినా కూడా ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనాలు గాని, ప్రదేశ మార్పులు కానీ, హౌస్ రిలేటెడ్ కానీ లేదా ల్యాండ్ రిలేటెడ్ కానీ ఏవైనా సమస్యలు ల్యాండ్ రిలేటెడ్‌గా ఉండేటువంటి వారికి భూ తగాదాలు కావచ్చును, ఇంకా ఈ యొక్క అన్నదమ్ములకు కావచ్చును, అక్క చెల్లెళ్ళకి కావచ్చును, ఏవైనా కూడా లావాదేవీలు అంటే
ఆగిపోయి ఉండేటువంటివి ఈ యొక్క 3, 4 నెలల నుండే కేవలం. అంటే అంతకు ముందు ఖచ్చితంగా కూడా ఇక దగ్గర దాకా వచ్చి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఏవైనా కూడా ఆస్తి పంపకాల విషయం కావచ్చును, లేదా ఇంకేవైనా ఒక జాబ్ రిలేటెడ్ కావచ్చును. జాబ్ రిలేటెడ్ అయినా కూడా వీరు గత 3-4 మంత్స్ నుండి ఇక చేంజ్ అవ్వాలి, అవ్వాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మీకు ప్రమోషన్ విషయంలో ఆగిపోయింది, ఇంకా రావడం లేదు అనేటువంటి సందర్భమైనా, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నటువంటి సందర్భము పోస్ట్‌పోన్ చేసుకున్నటువంటి సందర్భమైనా, అంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేని సందర్భం కానీ, పిల్లలకైనా, పెద్దవారికైనా ఇట్లాంటి సందర్భాలలో ఇప్పుడు ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల వరకు కూడా సరైనటువంటి వాతావరణంగానే ఉంది అనుకోవచ్చు. పర్వాలేదు. అంటే లాస్ట్ ఉన్నటువంటి ద 3-4 మంత్స్ కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటరు. ఇంకా పూర్తిగా బెటర్ ఎప్పుడు అంటే ఈ యొక్క గురువు లగ్నంలోకి వచ్చినప్పుడే బెటర్ అవుతుంది. కనుక మరి ఈ రాబోయే ఈ 3, 4 మన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా ఆకస్మిక ప్రయాణాలు లేదా త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు అనుకోవచ్చును జరిగేటువంటివి. వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా ఏమైనా కాలు జారి పడడం లాంటివేనా, లేదా ఇంకా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కావచ్చును. అంటే ఇక్కడ స్థాన చలనము అంటే ఉంటున్నటువంటి హౌస్ చేంజ్ అయినా, లేదా కింది నుండి పైకైనా వెళ్ళవచ్చును. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాం మేము, థర్డ్ ఫ్లోర్‌లోకి వెళ్ళాలి. అంటే ఏవైనా మార్పులు, చేర్పులు జరిగేటువంటి పరిస్థితి. మరి ఇంకా గూడా చూసుకున్నట్టయితే జాబ్ రిలేటెడ్ చాలా కూడా సమస్యలు ఇప్పుడు కొత్తగా కూడా. అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే కాస్త మైనస్ వాతావరణం రావడం కావచ్చును. ఈ యొక్క 3 నెలలు కొంచెము కూడా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితే. పర్వాలేదు. అంటే లాస్టు 2023లో మీకు ఆగస్టు నుండి చూసుకున్నట్టయితే, ఈ వచ్చేటువంటి 3 నెలలు పర్వాలేదు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ మే తర్వాత మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఏదున్నా గూడా మీరు మే తర్వాతనే పెట్టుకోవాలి. అంటే ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ కానీ, లేదా ల్యాండ్ విషయం కానీ, లేదా ఒక 4 వీలర్ కొనాలి అనుకున్నా, లేదా ఒక జాబ్ మారాలి అనుకున్నా గూడా తొందరపడి మారవద్దును. వృషభ రాశి జాతకులు జాబ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్నా, లేదా వ్యాపారం సరిగా ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నా కూడా, ఖచ్చితంగా కూడా మీరు మే దాకా ఆగండి. మే తర్వాత అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. మహా అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది మే తర్వాత. ఎన్నాళ్ళుంటుందండి అట్లాంటి అద్భుతమైన టైం? ఖచ్చితంగా కూడా ఒక 10 నెలలు ఉండవచ్చును. అంటే గురువుగారు మరలా కూడా వక్రం తిరిగితే కాస్త ఇబ్బందుంటుంది. అవెప్పుడు మళ్ళా వక్రం తిరిగేటువంటి సందర్భంలో చెబుదాము. సరే. కానీ లగ్నాథ గురువు వస్తున్నాడు గనుక ఇక్కడ హ్మ్. ఎంతో కూడా గత కొంతకాలంగా ఆగినటువంటి పనులు కానీ, ఏవైనా పూజలు, పునస్కారాలు కావచ్చును, లేదా ఒక ఆహ్, ఎక్కడికైనా తీర్థయాత్ర నిమిత్తం వెళ్ళడం కావచ్చును, ఇంకా ఇంటిలో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కావచ్చును. వివాహం, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ 3 నెలలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ కాలేదు అనుకున్నా కూడా మీకు లగ్నాథ గురువు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా సెట్ అవుతుంది. బయటికి వెళ్ళాలి, విదేశానికి ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, విదేశీ ప్రయాణాల వారికి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సూపర్. ఎందుకంటే మీకు ఈ యొక్క గురువు 12థ్‌లో ఉండడం జరుగుతూ ఉన్నది గనుక, 12థ్ స్థానం మనకు విదేశము, అదే విధంగా ఆకస్మిక ప్రయాణాలు గనుక, ఖచ్చితంగా విదేశీ ప్రయాణం అనేటువంటిది వీళ్ళకి యోగిస్తుంది. రైట్. ఏది వృషభ రాశి వారికి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ 2024లో ఒకసారైనా కూడా విదేశీ ప్రయాణం చేసి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ రకంగానైనా. రైట్. కనుక పంచమాతు కేతువు. 5వ స్థానంలో కేతువు ఉండడం వలన సంతానం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నటువంటి వారికి కాస్త ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా ఇబ్బందే. మే తర్వాత మీకు లగ్నాతు గురువు రావడం వలన దీని ఎఫెక్ట్ తక్కువవుతుంది. ఖచ్చితంగా కూడా సంతానంలో శుభ మాటలు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే మీకుండే అటువంటి సంతానానికి ఇబ్బంది ఎదురయ్యేటువంటి వాతావరణం మాత్రం ఉంది. కనుక పిల్లల విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరము. విన్నరా? ఏ రకంగానైనా కూడా. ఇక
శనైశ్వరుడు మీ యొక్క 12th గురువును చూస్తుంటాడు ఇక్కడ. కనుక శని వెనకాల నుండి గురువును పట్టుకోవడం వలన గురువుకు సంబంధించినటువంటి రిజల్ట్ మనకు కాస్త తక్కువనే రావడం జరుగుతుంది. కనుక ఒక మంచివాని వెనకాల ఒక హంతకుడు ఉన్నట్టయితే ఏ విధంగానైతే మంచివాడు భయపడుకుంటూ ఉండడం జరుగుతుందో అదే విధంగా ఖచ్చితంగా కూడా గురువు శనికి భయపడుకుంటూ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఇక్కడ శనిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శనిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ప్రతి శనివారం శనికి అభిషేకం కానీ లేదా నల్ల నువ్వులు దానం కానీ మీరు కూడా ధర్మంగా ఉండండి. అబద్ధాలు ఆడకుండా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకను వృషభ రాశి వారికి సంబంధించి మీ యొక్క తల్లి గారికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం మీ యొక్క తల్లి గారికి సంబంధించింది అదేవిధంగా మీ యొక్క భర్తకు లేదా భార్యకు సంబంధించి కాస్త గొడవలు కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎదురయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు రాహువు ఖచ్చితంగా కూడా లాభాన్ని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా రాహుగ్రహము మీకు ఏకాదశ స్థానంలో ఉండడం జరిగింది కనుక 10వ స్థానము 11వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా కూడా యోగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక 10వ స్థానంలో 11వ స్థానంలో ఏ గ్రహాలైనా ఉండనివ్వండి మనకు శుభమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టినటువంటి సమయంలో మీ లగ్నంలో మీరు ఎక్కడున్నారు అనేటువంటిది కూడా కాస్త చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మొత్తం మీద వృషభ రాశి వారికి మే తర్వాత అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. కనుక వీరు ఖచ్చితంగా కూడా ఎవరికైనా కూడా అంటే వాతావరణాన్ని బట్టి అంటే చలికాలము ఎండాకాలము వర్షాకాలం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. అంటే చలికాలం చక్కగా కూడా దుప్పట్లు కావచ్చును, అదేవిధంగా వేసవి కాలంలో మంచినీరు కావచ్చును, అదేవిధంగా వర్షాకాలంలో చక్కగా గొడుగులు కావచ్చును, లేదా చెప్పులు కూడా దానం చేసుకోవచ్చును. ఎందుకంటే శని మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఎవరికైనా కూడా చక్కటి చెప్పులు కావచ్చును లేదా గొడుగు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం. సో ఖచ్చితంగా గురువు యొక్క మార్పు తర్వాత చాలా అద్భుతమైనటువంటి సమయం మొదలు కాబోతోంది కాబట్టి మే నుంచి కూడా సో డెఫినెట్ గా ఒక చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తూ చాలా బ్యూటిఫుల్ పీరియడ్ గా బ్యూటిఫుల్ ఇయర్ గా 2024 వృషభ రాశి వారికి మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 2024వ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే 2024లో మిథునం అంటేనే డబల్, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అంటే డబల్ మైండ్ సెట్ తోనే ఉండేటువంటి వారుగా ఖచ్చితంగా కూడా ఆలోచించుకోవాలి. అంటే వీరొక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 వర్కులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంతటి ఓపిక క్యాపబుల్ కూడా. కనుక పాపం 2021, 22, 23 నుండి బాగాలేదు వీరికి. మెయిన్గా 23 ఈ యొక్క ఆగస్టు దాకా కూడా బాగా లేదు. ఇప్పటికీ స్టిల్ బాగుంది అనుకున్నా కూడా లేదు. చాలా చక్కటి లగ్నము, చాలా చక్కటి రాశి వీరికి. గత 2021, 22 నుండి బాగా లేదు. 100% కూడా ఎవరైనా కూడా కామెంట్ పెట్టవచ్చును. ఇక 2024లో చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు గారు వక్రత్యాగం నుండి సవ్యం వచ్చేటువంటి సందర్భంలో వీరికి లాభం ఖచ్చితంగా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. లాభం లాభం వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. 100% కూడా మిథున రాశి వారు ఎలాంటి ఆలోచన కానీ ఎలా అంటే గత ఈ 1-2 ఇయర్స్ నుండి కూడా ఈ పని చేసి ఫెయిల్ అయిపోవడం కానీ లేదా ఈ యొక్క జాబ్కు ప్రయత్నం చేసి అందులో విఫలమైపోవడం కానీ లేదా ఇంకేదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టి లాస్ అయిపోయి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఇక వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అసలు ఇది అవకాశమా లేదా మరలా ఏదైనా నాకు బ్యాడ్ ఈవెంట్ జరిగేటువంటి పరిస్థితి ఉందా? మొన్న హరీష్ అని చెప్పి ఒక అబ్బాయి సౌదీ నుండి ఫోన్ చేయడం జరిగిందమ్మా. తాను 2021లో అష్టమ శనిలో ఉన్నప్పుడే పాపం సౌదీకి వెళ్ళడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పా, 2021 నుండి కూడా బాగా లేదు మీకు. 2021 అంటే మీరు 7.5లోనే వెళ్ళడం జరిగింది కనుక ఎక్కువ పని చేయడం, తక్కువ మనీ రావడం.
నిద్ర లేకపోవడం, ఇంకను మాటలు పడడం, అక్కడి నుండి వెళదామా అంటే వెళ్ళలేని పరిస్థితి. అంటే ఒక జైల్లో పారేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ మరికొంతమందికి మాట పలానా సమయానికి మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేటువంటి సందర్భంలో ఇవ్వలేకపోవడము. ఇట్లా చాలా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వివాహాలు, ఎంగేజ్‌మెంట్‌లు అయి కూడా డ్రాప్ అయినవి ఉన్నవి. అంతా ఓకే అని చెప్పేసి ఇంకేదో కారణం చెప్పి మరలా కూడా డ్రాప్ అయ్యేటువంటి ఇవి కూడా ఈ 2021, 22, 23లో కూడా జరిగాయి. కనుక మీరెవ్వరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 2024 మీది. ఖచ్చితంగా 2024 మిథున రాశి వారిదే 100% కూడా. సూపర్. కనుక మీరెలాంటి మెయిన్ ఏమిటి అంటే మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్‌ను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను ఖచ్చితంగా కూడా కోల్పోకుండా జరిగింది జరిగిపోయింది. ఇక మీకు ఖచ్చితంగా కూడా శుభమే జరుగుతుంది అని అనుకోని మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కూడా బాగుంది. ఎందుకంటే గురువు మీకు 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో చక్కటి రిజల్ట్ ఇవ్వడానికే ఉన్నాడు. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క శనైశ్వరుడు కూడా మీకు ఈ యొక్క మనకు 11వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది కనుక, శని 11వ స్థానంలో అంటే ఇక్కడ మేషంలో నీచబడడం జరుగుతుంది కనుక, మీరు శనికి సంబంధించింది ఏవైనా కూడా దానాలు కానీ, లేదా శని సంబంధిత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మంగా ఉండండి. అంటే ఏంటిది? నాన్ వెజ్ కావచ్చును, మందు కావచ్చును, అబద్ధం కావచ్చును. ఇట్లా కొన్ని విషయాలలో శని అధిపతి ఉండేటువంటి సందర్భంలో మీరు వాటికి కాస్త దూరం ఉన్నట్టయితే మంచి ఫలితం ఇస్తాడు అక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే కానీ మిథున రాశి వారికి అయితే ఈ 2021, 22లో దగ్గర ఒక 4, 5 ఇండ్లు మారవచ్చును అందరూ కూడా. హౌస్ చేంజెస్ పాపం. అష్టమ శని బాగా కష్టం పెట్టి ఈ యొక్క మన మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి చతుర్థ స్థానంలో కేతు ఉండడం వలన ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం కానీ, ఇంట్లో కాస్త నెగెటివ్ ఆలోచన విధానం కానీ, నెగెటివ్ పరిస్థితులు ఏర్పడడం కానీ, ఇంట్లో చక్కగా హెల్త్ సరిగా ఉండకపోవడం కానీ, ఎవరికైనా ఒకరికి మించి మరొకరికి ఇట్లా జరిగేటువంటి పరిస్థితి, లేదా మీ భార్యకి ఏమైనా సర్జరీస్ జరగడం కానీ ఇట్లా జరిగేటువంటి పరిస్థితి ఉంది. భూమికి సంబంధించినటువంటి తగాదాలు కానీ, లేదా భూ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పోస్ట్‌పోన్ చేసుకోండి. కొన్ని రోజుల దాకా కూడా మీరు దానికి సంబంధించినవి. ఇంకా కూడా మన శనైశ్వరుడు మీకు 9వ స్థానంలో ఉండడం జరుగుతున్నది కనుక 9 ఏమిటి అనుకుంటే మనకు పూర్వజన్మ సుకృతం కనుక పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి మంచి చెడును ఆధారంగా చేసుకొని మీ యొక్క శనైశ్వరుడు మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక పూర్వజన్మ అనేటువంటి దానికంటే కూడా ఈ జన్మలో అయినా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా ఉండండి. చక్కటి రిజల్ట్ మీకు ఇస్తాడు 100% కూడా. కనుక గురువు మూలకంగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే లోపు 100% మిథున రాశి వారు వివాహాని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా సెటిల్మెంట్ అయ్యేటువంటి యోగం ఉన్నది. పక్కా సెటిల్మెంట్ అవుతుంది 100%. కనుక మిథున రాశి వారికి చాలా బాగుంది. మీరు కేవలం కూడా శనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేసుకోండి. గురు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గురువారం చక్కగా కూడా శనిగలు దానం ఇవ్వడం కానీ, ఈ యొక్క శనివారం నల్ల నువ్వులు ఒక 5 వారాలైనా కూడా నీకు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. మిథున రాశి వారికి ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. బ్యూటిఫుల్. వాళ్ళదే ఈ 2024వ సంవత్సరం అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు అన్నట్టుగా అష్టమ శని బోల్డని కష్టాలు పెట్టింది అని అన్నారు. వాటి నుంచి విముక్తి పొందుతున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది 2024 మిథున రాశి వాళ్ళు. అద్భుతం అండి. ఈ రాహు మూలకంగా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కూడా అద్భుతం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చక్కటి పొజిషన్ లో వెళ్తారు. చాలా చాలా సంతోషం అండి. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ అందించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. మురళి గారు రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి చెప్పండి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అష్టమ శని నడుస్తూ ఉన్నది. ఇందాక మనం ఒక ఇంటర్వ్యూలో మిథున రాశి వారి గురించి చెప్పుకుంటూ 2021, 22, 23లో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పాపం వారికి బాగా లేదు అని చెప్పి ఏ విధంగానైతే చెప్పుకోవడం జరిగిందో ఇప్పుడు అదే విధంగా కర్కాటక రాశి వారికి
3 ఎండింగ్ నుండి అంటే 24, 25 ఒక 2.5 ఇయర్స్ కూడా ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీ జాతకానికి శని ఒక్కడు బాగాలేడు. కానీ గురువు అనేటువంటిది కూడా చాలా పెద్ద గ్రహమే కనుక గురువు దృష్టి మూలకంగా గాని, గురువు యొక్క అనుగ్రహం వల్ల గాని ఎంతో కొంత ఇబ్బందులు నుండి బయటపడేటువంటి పరిస్థితి. మరొకటి ఏమిటి అంటే కుజుడు మనకు మారేటువంటి సందర్భమైన, అదేవిధంగా శుక్రుడు మారేటువంటి సందర్భాలలో కూడా ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క రాహువును కేతువు సూపర్ ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే 9వ స్థానంలో రాహు ఉండడం జరిగింది, 3వ స్థానంలో కేతు ఉండడం జరిగింది. 3వ స్థానం అంటే ఏమిటి అంటే మనకు సమాజం కనుక, అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఎవరికైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శని వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అయినప్పటికీ కూడా మీకు ఈ యొక్క రాహుకేతువుల వలన మరియు గురువు వలన చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఎలాంటివి ఏమిటి అనుకుంటే మీకు 9వ స్థానంలో రాహు ఉన్నాడు కనుక ఆల్ ఆఫ్ సడన్గా స్థాన చలనము లేదా ప్రదేశ మార్పులు జరుగుతాయి. ఈ 2.5 సంవత్సరాలలో, ఈ 3 ఇయర్స్లో 2023 ఆగస్టు నుండి, అంటే ఆల్రెడీ గడిచిపోయాయి కొన్ని రోజులు, ఇంకనూ కూడా 25 ఆగస్టు దాకా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటివన్నీ కూడా. అయితే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు చేర్పులు, ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు, మీ తండ్రి గారితో మీకు సఖ్యత అనేటువంటిది సరిగా ఉండదు. ఇది ఒకటి గమనించుకోండి. తండ్రికి సంబంధించి ఏమైనా గొడవలు ఏర్పడ్డా, వారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డా, వారికి సంబంధించి ఏమైనా మీకు ఇబ్బంది వాతావరణం అంటే ఉంటుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు కాస్త మెచ్యూరిటీగా ఆలోచించి, వారు అరిచారు అని చెప్పి మీరు అరవకుండా, లేదా వారు గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు గొడవ పెట్టుకోకుండా కామ్ అయిపోయి కాస్త సైలెన్స్గా ఉండండి ఈ యొక్క కొన్ని రోజులు. ఇంకనూ వారికి దూరం ఉండేటువంటి పరిస్థితే ఉంది ఈ యొక్క 2-3 సంవత్సరాలు కూడా. అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఇంట్లో గొడవ జరగడం, ఎప్పుడూ కూడా గొడవ జరుగుతుంది ఇంట్లో, మీకు జరగదు అని కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గ్రహాల మూలకంగా నేను ఖచ్చితంగా బయటికి పోవాలి, నేను బయట బ్రతకాలి, నేను ఒక్కడినే బయటికి వెళ్ళాలి, నా యొక్క కుటుంబాన్ని తీసుకొని బయట ఉండాలి అంటున్న ఆలోచన వస్తుంది. ఇంతకుముందు అయ్యేటువంటి గొడవలలో అయినప్పటికీ కూడా అయితే మా నానే కదా అన్నది అని చెప్పి ఆగడం కానీ ఉండడం కానీ ఉంటే, ఇప్పుడు యొక్క రాహువు కానీ కేతువు కానీ ఏం చేస్తారంటే మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలని చెప్పి చూస్తారు. కనుక మీరు ఇది మెచ్యూరిటీగా ఆలోచించుకొని, అప్పుడు ఏ విధంగానైతే అనుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అనుకొని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కూడా రాహుకాలం సమయంలో ప్రతి శుక్రవారము మనకు 10:45 10:30 నుండి 11:30 మధ్యలో ఆ విధంగా ఉంటుంది. ఆ సమయంలో రావడం గానే ఉంటుంది మొత్తానికి. ఆ సమయంలో అమ్మవారికి చక్కగా కూడా నేతితో దీపారాధన, నిమ్మకాయ డొప్ప రివర్స్ కానీ, అదేవిధంగా నిమ్మకాయ పులిహోర చేసి దుర్గా అమ్మవారికి కానీ ఏదైనా అమ్మవారికి నివేదన చేయండి. సాత్వికంగా ఉండేటువంటి అమ్మవారి కంటే కూడా రౌద్రంగా ఉండేటువంటి అమ్మవార్లకు పెట్టండి. దుర్గా అమ్మవారు కానీ, ఇట్లా కాళిక అమ్మవారు కానీ ఎక్కడైనా ఉంటే నేతితో దీపారాధన చేసుకోండి. ఇక ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డబ్బులు అడిగితే మాత్రము 100% కూడా మీరు ఇవ్వకండి అని చెప్తున్నాను. అది మీ రిలేటివ్స్ కావచ్చును, లేదా ఫ్రెండ్స్ కావచ్చును, ఇంకెవరైనా కూడా, ఇంటి పక్క వారైనా ఇంటి ముందు వారు ఎవరైనా కూడా ఎవరిని కూడా నమ్మి మీరు డబ్బులు ఇవ్వకండి 2024 25 ఆగస్టు వరకు కూడా దయచేసి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా కూడా చికాకులు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎప్పటిదాకా అంటే మే వరకు. మేకు ఈ యొక్క గురువు గారు అంటే ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కూడా గురువు ఈ యొక్క మేషంలోకి వచ్చేటువంటి సందర్భంలోనే, అంటే 2021 22లోనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు, మీకు ఇచ్చి ఉన్నాడు. మరలా కూడా ఇక్కడ వక్రం వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మరలా సవ్యం వచ్చేటువంటి సందర్భంలో మీకు రిజల్ట్ ఇవ్వడు. ఇవ్వడా? ఆల్రెడీ ఉమ్. ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చున్నాడు. కొందరు కాపాడుకొని జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకొని చక్కగా ఉన్నారో వారికి గుడ్గానే ఉంటుంది. ఇక నేనే ఏదో ఒక అవకాశం వస్తుంది అనుకోండి, ఉదాహరణకు ఏదో ఒక విన్నర్ కావచ్చు, లేదా ఏదో ఒక అవకాశం ఏదో వచ్చేటువంటి సందర్భంలో ఇక నేనే గొప్ప ఎవరూ లేరు అనేటువంటి సందర్భం కానీ ఇంకేదో ఆ సందర్భం కానీ లేదా మన పక్కన ఉన్న వాళ్ళ వల్లనో కొన్నిసార్లు మైనస్ వాతావరణం ఏర్పడుతుంది. అవును. అంటే అలా సడన్ గా అంత కనుక హైట్స్ చూసి కూడా కటకటాల పాలు ఇమ్మీడియట్ గా అవ్వడం అనేది. కనుక ఇవి గ్రహాల మూలకంగా అయ్యేటువంటి పరిస్థితులు కనుక Right. బీ కేర్ఫుల్ గా ఉండాలి. అయితే ఇప్పుడు మీకు మరలా ఎప్పుడంటే మే తర్వాత మీకు రిజల్ట్ ఇస్తాడు. మళ్ళీ ఈ 3 months కూడా ఎక్కువగా రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుక మే తర్వాత మీకు ఉద్యోగానికి సంబంధించి మాత్రము, వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి మే తర్వాత బాగుంటుంది. ఏవైనా గృహ నిర్మాణాలు కానీ లేదా మీరు రెంటెడ్ ఉంటున్నటువంటి హౌజులు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఈ 2-3 సంవత్సరాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎక్కడ కూడా మనీ ఎక్కువ కూడా అప్పు చేయకండి. అప్పు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పు ఉన్నట్టయితే మనం మైత్రేయ ముహూర్తం ప్రతి నెలలో కూడా చేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. Right. ఇంకా మీరు ఖచ్చితంగా కూడా శని పాశుపతము అనేటువంటిది చేసుకోండి. శని పాశుపతం 100% చేసుకోండి. కుదిరితే శనికి సంబంధించి ఎక్కడైనా కూడా కొత్తగా దేవాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేటువంటి వార్త మీ చెవిలో పడితే అక్కడ నవగ్రహాలలో శనిగ్రహాన్ని దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఏంటరా అది కూడా మంచి ఫలితం ఉంటుంది. లైఫ్ టైం చక్కటి ఫలితం ఉంటుంది. కనుక ఇది మీరు కర్కాటక రాశి వారు 25% బాగుంది, 75% బాగాలేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాహుకేతువులు అనేటువంటివి జీవితాలనే మార్చేస్తాయి కనుక మీకు చక్కటి పొజిషన్లో ఉంది. అంటే రాహు ఏంటంటే పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పూజల మూలకంగా ఈ జన్మలో చక్కగా రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి కనుక దాన్ని మీరు ఆధారంగా తీసుకొని చక్కగా కూడా దుర్గా అమ్మవారికి ఇందాక చెప్పినటువంటి విధంగా నేతితో దీపారాధన, నిమ్మకాయ డప్పులు చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఆల్ ద బెస్ట్ కర్కాటక రాశి వారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మురళి గారు చెప్తారా? సింహరాశి అంటేనే ఒక ఫైరా అది అంటే సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు వాస్తవానికి 100%. ఎందుకంటే వారు ఆ విధంగా వారి యొక్క జీవనాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. ఒకరికి తల వంచడం కావచ్చును, లేదా ఇంకేదో అంటే ఒక బ్రాండ్గా ఉండాలి అని చెప్పేటువంటి ఆలోచన, ఒక రాయల్గా ఉండాలి అనేటువంటి ఆలోచనగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కావచ్చును, లేదా రాజుకు ఉండేటువంటి స్వభావం. అంటే ఇందులో వీరు కరెక్ట్గా ధర్మంగా ఉన్నట్టయితే మంచి పొజిషన్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వీరు ఇక పీసినార్ వేషాలు కావచ్చును, అదే విధంగా లోభత్వం చూపించుకోవడం కావచ్చును. ఇంకా కొన్ని సందర్భాలలో వీరి స్థాయిని తక్కువ చేసుకొని వీరు ప్రవర్తించినా కూడా అది వీరి జాతకం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక రాజుగారు తన ఉండేటువంటి తన యొక్క నైజాన్ని తక్కువ చేసుకొని అయితే ప్రజల ముందు అయితే ఉండలేడు కదా. ఆ విధంగా ఉన్నట్టయితే అసలు రాజు అనేటువంటి ఆలోచనే వారికి ఉండదు. కనుక సింహరాశి అంటేనే చాలా అద్భుతం. వీరికి ఏంది అంటే సప్తమాతు శని ఉండడం వలన కాస్త సప్తమ శని మంచిది కాదు ఇక్కడ. అంతే. అష్టమ శని వేరు, అదేవిధంగా అర్ధాష్టమ శని వేరు. సప్తమ శని మూలకంగా వీరికి భార్యాభర్తలలో గొడవలు. మెయిన్ కొత్తగా వివాహం జరిగింది, మా అక్షరం మీద ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా చూసుకోండి. మా అక్షరం కానీ, మీ అక్షరం కానీ, మూ కానీ, ఇట్లా సింహరాశి వారు కానీ మా అక్షరం మీద ఉండేటువంటి అబ్బాయికి పెళ్ళైనా లేదా అమ్మాయికి వివాహం జరిగినా కూడా ఇటు చూసుకున్నట్టయితే సా అక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరైనా కూడా సా అక్షరం కానీ థా అక్షరం కానీ, అటు కుంభరాశి కావచ్చును, లేదా చూసుకున్నట్టయితే మీనరాశి వారు, వీరికి ఇప్పుడు వివాహం జరిగింది అనుకోండి ఈ యొక్క 1 yearలో కానీ ఒక 6 నెలలలో,
వీరికి ఈ యొక్క 2-2.5 సంవత్సరాలు గొడవలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని ఎందుకు చెప్పడము? మీకు తెలవని విషయం చెప్తూ ఉన్న ఒక మెచ్యూరిటీ లెవెల్ కోసం. ఆహా! ఈ గొడవ జరుగుతూ ఉన్నది. ఓకే. నాకు దీని మూలకంగా ఓకే. సైలెన్స్‌గా ఉంటే మంచిది. లేదు నేనే అని చెప్పి మీరు వాదించుకున్నట్టయితే మీకే ఇబ్బంది కలుగుతున్నది. ఎవరు ఏం చేయలేరు. కనుక ఎవరి నొప్పి అనేటువంటిది వారిదే 100% కూడా. కనుక మీరు ఆ విధంగా నొప్పులు రాకుండా చూసుకోండి. చెప్పేది ఏమిటి అంటే జాగ్రత్త. బండి మీద వెళ్ళండి. ఎంత స్పీడ్‌తోని వెళ్ళాలో అంత స్పీడ్‌తోని వెళ్ళండి. ఎక్కువ స్పీడ్‌తోని వెళ్ళి అడ్డం పడి కాళ్ళు, చేతులు పగలగొట్టుకోకండి. జాగ్రత్త. కనుక సప్తమ శని వల్ల ఒకవేళ సంబంధం ఎదురు చూస్తున్న అటువంటి వారికి ఏమిటి అంటే మామ లేని సంబంధాలొస్తాయి. అంటే అబ్బాయికి అమ్మాయి వెతుకుతున్నారు అనుకుంటే, అమ్మాయికి తండ్రి లేకుండా ఉండేటువంటి సంబంధాలు రావడం. బల్ల గుర్తు ఆ విధంగా సంబంధాలు వచ్చినట్టయితే కరెక్ట్‌గా గణాలు కలుస్తున్నాయి, కరెక్ట్‌గా లగ్నాలు కలుస్తున్నాయి అనుకుంటే మూగండి. ఏం గాదు. అయ్యో! అన్నీ గూడా తండ్రి లేని సంబంధాలే వస్తున్నాయి అనే అటువంటి ఆలోచన అవసరం లేదు. అయితే అష్టమ రాహు ఎట్లాంటి ఫలితాలను ఇవ్వచ్చు? అష్టమ రాహువు వలన వీరికి కాస్త అష్టమ రాహువు వలన వీరికి కష్టమే వాటిల్లుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఉదాహరణకు రాజకీయవేత్తలు కావచ్చును, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కావచ్చును, కెమెరామెన్స్ కావచ్చును. అంటే సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాహువు మంచి రిజల్ట్ ఇస్తాడు. ఖచ్చితంగా కూడా. ఏదో ఒక రకంగా వీరికి ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఇంకేదైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సూపర్. ఇక 9లో గురువు వక్రించి ఉన్నందున సింహరాశి వారికి ఈ గత 2-3 నెలల నుండి కూడా అసలు సరైనటువంటి రిజల్ట్స్ లేవు వీరికి. 2-3-4 నెలల నుండి కూడా ఇబ్బందులలోనే ఉన్నారు. కనుక అంటే అష్టమ గురువు అయ్యాడక్కడ. గురు రాహువుల కలయిక 8లో. అంటే ఈ యొక్క రాహువు కూడా మొన్ననే అంత 1.5 మంత్ బ్యాకే మారాడు గానీ, అష్టమ గురువు వీరికి చాలా కష్టమే పెట్టినటువంటి పరిస్థితి. కానీ రాహువు వచ్చి వీరికి ప్లస్ ఇస్తాడు. ఖచ్చితంగా కూడా. ఇక అటు పిమ్మట ఈ యొక్క గురువు మరలా కూడా నవమంలోనే వీరికి మే దాకా ఉండడం జరుగుతున్నది. మే నుండి ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు ముందుకు వెళ్ళడం గానీ, చక్కటి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి, లేదా వారి యొక్క తండ్రి సంబంధిత లావాదేవీలు ఏదైనా ఉంటే ముందుకు వెళ్ళడము. వీరు చేసుకున్నటువంటి కర్మ మంచి కర్మ అయితే మంచి రిజల్ట్, చెడు కర్మ అయితే చెడు రిజల్ట్ ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మే నుండి గురువు మారేటువంటి పరిస్థితి ఉంది. దశమాతు అంటే 10వ స్థానముకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది గనుక 10 ఏమిటి అంటే మనం ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చెప్పుకోవడం జరుగుతుంది కనుక మే తర్వాత ఈ యొక్క గురువు మార్పు వలన సింహరాశి వారికి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పు కానీ, లేదా వ్యాపారంలో అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు 100% గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శని ఈ యొక్క శనేశ్వరుడు ఉంటున్నటువంటి స్థానం నుండి చతుర్థ భావాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏది? సింహరాశి వారికి చతుర్థ భావం అంటే ఏమిటి అంటే వీరి యొక్క తల్లిగారు కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్ ఏవైనా సమస్యలు ఉన్నాయి అనుకుంటే ముందుకు వెళ్ళేటువంటి అంటే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ 2025 దాకా కూడా సాగేటువంటి పరిస్థితే ఉంది. గమనించుకోండి. ఏదో ఆల్ ఆఫ్ సడెన్‌గా కావాలనుకుంటే మాత్రం కాదు. ఒకవేళ ఈ యొక్క గురువు మీకు దశమాది వచ్చిన తర్వాత ఏమన్నా ప్లస్ ఇవ్వవచ్చును కానీ, శని ముందుకు కంప్లీట్‌గా మారేదాకా కూడా హౌస్ రిలేటెడ్ కావచ్చును, ఇంటికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టుకున్నా కూడా ముందుకు రావు సింహరాశి వారికి. మేము ఒక గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్నాం, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకునేటువంటి వారు 2025 తర్వాతనే మీరు చేయండి. ఈలోపు మీరు చేసుకున్నట్టయితే పని ముందుకు వెళ్ళదు, పోస్ట్ పోన్ అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు మీరు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండండి. అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహం కోసం చక్కగా కూడా గురువులకు ప్రతి గురువారం కూడా ఏవైనా దానం చేసుకుంటూ ఉండండి. గురువులకు సంబంధించినటువంటి విషయాలలో చాలా ధర్మంగా ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ అందించారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరం మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? జన్మలోనే కేతు ఉన్నట్టున్నారు. అక్కడ ఇది లగ్నం అవుతూ ఉన్నది. ఇక్కడ మనకు స్పేస్ లేక కిందికి రావడం జరిగింది. స్పేస్ లేదు, తీసుకోవడం జరిగింది అక్కడ. రైట్. చెప్పండి. కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి కేతువు నుంచే మొదలు పెట్టండి. అసలు ఆయన గురించి చెప్పేటప్పుడు చిత్రమైన
గ్రహంగా కూడా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి చిత్ర విచిత్రమైన ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి ఎలా ఉంటుంది మరి కన్యా రాశి వారికి? మోక్షకారకుడు కేతు అంటేనే ఒకటే ఒక వర్డ్. కేతు అంటేనే మోక్షకారకుడు. అయితే ఇక్కడ ఆ లగ్నంలో కేతు ఉండడం వలన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిణామాలు ఉంటాయి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆల్ ఆఫ్ సడన్‌గా అక్కడ ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మదర్ ల్యాండ్‌కు రావడం కావచ్చును. హ్మ్. ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మెయిన్‌గా ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రెండవది సంతానానికి సంబంధించి. విన్నారా? సంతానానికి సంబంధించి మరియు భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అవ్వడం, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరికైనా కూడా నెగెటివ్ అనేటువంటిది ఎక్కువ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి అంటే భార్యాభర్తలలో. భార్యాభర్తలే అనేటువంటిది కాకుండా కొందరు పార్ట్నర్‌షిప్పులలో కూడా బిజినెస్‌లు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి కూడా వీరి పట్ల కాస్త మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బీ కేర్‌ఫుల్ కన్యా రాశి వారికి. అయితే మరొకటి ఏమిటంటే ఈ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి కానీ, పూజారులకు కానీ లేదా బ్రాహ్మణులకైనా అంటే ఆల్మోస్ట్ వీరికి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగ్నంలో కేతువు కనుక చక్కటి పూజలు రావడం కానీ, ఇంకా ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 6వ స్థానంలో మనకు శనైశ్వరుడు ఉండడం జరుగుతుంది కనుక మెడిసిన్ రాసేటువంటి వారు, చార్టెడ్ అకౌంట్ అంటే సీఏకు సంబంధించినటువంటి వారికి కానీ ఎక్కువగా కూడా ఈ యొక్క లగ్నం వారు, కన్యా లగ్నం వారు ఖచ్చితంగా కూడా వీరు లెక్కల మాస్టర్ అని అనవచ్చును. ఎందుకంటే అది బుధుడి లగ్నం కనుక సీఏ కావచ్చును, ఇంజనీరింగ్ కావచ్చును, లేదా డాక్టర్కు సంబంధించింది కావచ్చును. ఈ విధంగానే ఎక్కువగా ఉండేటువంటి వారు ఉంటారు. కనుక పోటీ పరీక్షలు మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి. ఇక 7వ రాహువు కనుక వివాహం జరిగేటువంటి సందర్భంలో, సంబంధాలు వెతికేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా వహించండి 100% కూడా. ఎందుకంటే వారి లగ్నం కూడా ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 8వ స్థానంలో గురువు ఉండడం వలన వీరికి ఇక్కడ ఇంకొక మాట, ఈ యొక్క కన్యా రాశి వారికి గత 3-4 నెలల నుండి ఏవైనా సంబంధం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంబంధం కానీ, లేదా ఈ 3-4 నెలలలోనే ఒకవేళ వివాహం జరిగింది అనుకుందాము, ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటే ఇది మీరు గమనించండి. మే దాకా ఓర్చుకోండి. మే దాకా ఎలాంటి నోరు జారుడు కావచ్చును, అదేవిధంగా గొడవలు ఏర్పడేటువంటిది ఉన్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మే తర్వాత ఈ యొక్క గురువు మారిన తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహము కాలేదు అని అనుకునేటువంటి వారు మే దాకా ఆగింది ఉత్తమం. మే దాకా మీరు ఆగండి. ఈ యొక్క గురువు మీకు నవమాత వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి మంచి సంబంధాలు కానీ, మంచి ఇంటి నుండి అమ్మాయి రాని, అబ్బాయి కానీ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఏదో గత కొన్ని రోజుల ఎదురు చూడబట్టి ఏదో వివాహం జరిపించేద్దాము అనేటువంటి ఆలోచన కాకుండా కాస్త ఆచితూచి కుదిరితే మే దాకా ఆగండి అంతే. ఈ విధంగా ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఈ యొక్క శనైశ్వరుడు ఏమిటి అంటే 7వ దృష్టి కూడా ఉంటుంది కనుక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. 7వ దృష్టి. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ ఎవరికైనా కూడా మనీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. శనైశ్వరుడు మిమ్మలను అదేవిధంగా మీకు 8వ దృష్టితో పాటుగా 7వ దృష్టి, అదేవిధంగా తృతీయ దృష్టి. తృతీయ ఏమిటి అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటే తమ్ముడు మనకంటే చిన్నవారు, వారితో గొడవలు కానీ, లేదా వారికి సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ విషయాలలో గొడవలు ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు గణపతి ఆరాధన కానీ, గణపతికి సంబంధించినటువంటి సంకటహార చతుర్థి మనకు ప్రతి నెలలో కూడా రావడం జరుగుతుంది. ఒక 11 వారాలు కూడా మీరు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా గురువు మీకు
ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 12th భావాన్ని చూస్తూ ఉంటాడు కనుక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క 3-4 నెలలు బాగున్నాయి. మే దాకా బాగుంది, వెళ్ళవచ్చును. మే లోపు ప్రయత్నాలు చేసుకొని వెళ్ళండి. అటు పిమ్మట అంటే కాస్త ఇబ్బంది ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంటుంది. మొత్తం మీద గురువు కేవలం ఒక్క దృష్టి మాత్రమే మీకు ఇప్పుడు ప్రజెంట్‌గా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు బయటికి వెళ్ళేటువంటి వారు ఇప్పుడే ఏదున్నా కూడా స్థాన చలనం కానీ, జాబ్‌లో మార్పు కానీ ఏదున్నా కూడా మీరు ఖచ్చితంగా కూడా ఈ ఏప్రిల్ లోపే పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఏప్రిల్ తర్వాత మరలా కూడా ఈ యొక్క గురువు ఒక 4-5 నెలల తర్వాత వక్ర దృష్టి రావడం జరుగుతుంది. అప్పుడు మరల ఏదైనా ప్రయత్నం చేసుకోండి. ఏదున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు గణపతి ఆరాధన, అదేవిధంగా రాహువుకు సంబంధించి దుర్గా ఆరాధన, ఈ ఇద్దరిని కూడా చక్కగా కూడా కొలుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఆల్ ద బెస్ట్. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ నుంచి డెఫినెట్ గా అటు కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అందరూ చెప్పేటటువంటి విషయమే గణపతి ఆరాధన విశేషంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. రాహుకి సంబంధించి విశేషంగా అమ్మవారి ఆరాధన అనేది మస్ట్ అండ్ షుడ్ గా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలని ఖచ్చితంగా పాటించుకుని ఈ 2024వ సంవత్సరం వీళ్ళకి చాలా యోగవంతమైన సంవత్సరంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం తులా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? తులారాశి వారిని తీసుకున్నట్టయితే వీరికి పంచమ స్థానము శని, అదేవిధంగా 7వ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో, అదేవిధంగా ద్వాదశ భావంలో కేతువు. కేతువు మూలకంగా వీరికి విదేశీ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి సూపర్ అని చెప్పుకోవచ్చును. ఎవరికి అంటే తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాస్త నరదృష్టి అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి 2025 దాకా కూడా నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. అంటే లోన్లో ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన కానీ, లేదా ఒక కారు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. ఇక ఈ యొక్క గురువు గారు మనకు మే తర్వాత మీకు 8వ స్థానానికి రావడం జరుగుతూ ఉంది. 8వ స్థానానికి గురువు వచ్చిన తర్వాత మీకు కాస్త కష్టం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కష్టము అంటే ఏ రకంగానైనా కూడా రావచ్చును. అంటే ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చును. అదేవిధంగా ఆయుష్ స్థానము 8వ స్థానము కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులు, అదేవిధంగా మరో రకంగా చూసుకుంటే మాత్రము మనము 8వ స్థానంలో గురువు ఉండడము మంచిదే. ఎందుకంటే 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ శత్రుస్థానాలు, అందులో రాహువు కానీ శని కానీ అదేవిధంగా కుజుడు కానీ ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మంచి గ్రహాలు ఉన్నట్టయితే ఫలితం అనేటువంటిది మంచి ఫలితాలు వస్తాయి. కనుక మీకు 8వ స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది పర్వాలేదు తులారాశి వారికి. కనుక అయినను మీ జాతకములో గురు మహర్దశ అయిపోయినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క గురువు ఎక్కువగా కూడా 8వ స్థానం వచ్చిన తర్వాత మే తర్వాత ఎక్కువగా కూడా యోగించడు, మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదు మీ యొక్క జన్మ జాతకంలో గురు మహర్దశ ఇంకా ఉంది అనుకుంటే మాత్రము ఈ 8వ స్థానంలో మీకు ఆకస్మిక ధనం కావచ్చును, లేదా ఒక ఆల్ ఆఫ్ సడన్గా ఒక హోదా కావచ్చును, లేదా ఒక మంచి సంఘంలో మంచి పేరు కావచ్చును ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఇక్కడ గురువు మే తర్వాత వస్తాడు అని అనుకుంటే ఇక్కడ నుండి
మీకు మరలా కూడా ద్వాదశ భావంలో అంటే 12వ స్థానాన్ని గురువు చూడడం జరుగుతుంది. మరి 12వ భావం ఏమిటి అనుకుంటే ఆకస్మిక ప్రయాణాలు, యాక్సిడెంట్స్ కావచ్చును. అదేవిధంగా ప్రమాదాలు ఇవి కూడా చెప్పుకోవచ్చును. అంటే 6వ స్థానం, 8వ స్థానంతో పాటుగా 12వ స్థానాన్ని కూడా చెప్పుకోవచ్చును కనుక మరి ఆ విధంగా గురువు యొక్క దృష్టి మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు కనుక బీ కేర్ఫుల్. మే తర్వాత మరి మే లోపు ఏమిటి అనుకుంటే వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి సూపర్ చక్కటి ఇంటి నుండి భార్య లభించడానికి లేదా భర్త లభించడానికైనా కూడా మంచి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి 2024 మే లోపు కూడా. కనుక కాస్త భార్యాభర్తలలో కూడా అన్యోన్యత చెడింది అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క గురువు వక్రం నుండి సవ్యం వచ్చేటువంటి సందర్భంలో. కనుక ఆల్ ఆఫ్ సడన్గా మొత్తము కూడా ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా బాగుంది. మే తర్వాత బాగాలేదు ఈ యొక్క తులారాశి వారికి. కనుక మే తర్వాత నుండి మీరు గురువుకు సంబంధించింది గురు చరిత్ర పారాయణ కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఒకసారి కుదిరితే గానగాపురం దర్శనానికి వెళ్ళడం కానీ, ఎందుకంటే ఇది ఒక 1.5 ఇయర్ పాటుగా మనకు దాని యొక్క ఇబ్బంది ఉంటుంది. కనుక ఇదే ఇబ్బంది మీరు ఖచ్చితంగా కూడా 2010-11లో కూడా ఎదుర్కొన్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. కనుక తులారాశి వారు కొన్ని సందర్భాలలో మీరు మాట పట్టింపులకు వెళ్ళకుండా ఉండండి. ఖచ్చితం అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాలలో విడిచిపెట్టండి. తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో బాగుంటుంది. ఇక 6వ స్థానంలో రాహు ఉండడం వలన మీకు పోటీ పరీక్షలు ఎవరైతే రాయాలి అనుకుంటున్నారో లేదా శత్రు స్థానంలో మీకు విజయం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా కూడా 2024 మే తర్వాత ఖచ్చితంగా కూడా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కానీ గురు సంబంధిత దానాలు కానీ ఏవైనా కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా తులారాశి వారు ఖచ్చితంగా కూడా ధన, కనక, వస్తు, వాహన సంబంధిత ఇనుము రిలేటెడ్ ఏవైతే అనుకుంటున్నారో గృహము రిలేటెడ్ ఏవైతే అనుకుంటున్నారో కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమ శని మీకు కాస్త ఇబ్బందినే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది అంటే ఇప్పుడు ఎవరో ఒకరు చనిపోయినటువంటి వారు ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరైనా కూడా మీరు ఏదో అక్కడ చావుకు చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మీకు ఈ యొక్క పంచమ శని వలన అక్కడ ఉండే అటువంటి ఎంతో కొంత నెగిటివిటీ అనేది మీతో పాటుగా మీ ఇంటికి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ఆ విధంగా వెళ్ళేటువంటి సందర్భంలో ఒక నిమ్మకాయ కావచ్చును లేదా కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. రైట్. చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే వీరు గురు సంబంధిత అదేవిధంగా శని సంబంధిత. శనికి సంబంధించింది ఏముంది? శనికి సంబంధించినటువంటి దానాలు కావచ్చును. నల్ల నువ్వులు కానీ చెప్పులు కానీ ఈ విధంగా చెప్పులు నల్ల నువ్వులు ఎందుకు అంటే ఇతరుల చూపు మీ మీద ఉండకుండా. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా ఉంటుందంటే మీది పరిస్థితి మామూలుగా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పటికీ కూడా నలుగురి దృష్టిలో అబ్బో కారు కొన్నాడు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అబ్బో కారు కొన్నాడు అంటే ఇక్కడ 800 ఒక 50,000 పెట్టి మామూలు కారు కొన్నప్పటికీ కూడా మీరు అబ్బో కారు కొన్నారు అనేటువంటి ఆలోచన పరులకు ఉంటుంది అక్కడ. కనుక జాగ్రత్తగా ఉండండి. రైట్. రైట్ అండి. సో మొత్తానికి ఓవరాల్ గా ఎలా ఉంటుందండి 2024 వీళ్ళకి? అదే కొంత దిష్టి దోషాలు ఉండేటటువంటి 2024 మే తర్వాత బాగాలేదు. 2024 మే, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా సూపర్. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. అలాగే పరిహారాలు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫాలో చేసుకుని 2024 వీళ్ళకి బాగుండాలని కోరుకుంటూ 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది మురళి గారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి 4th లో శని ఉండడం వలన అర్ధాష్టమ శని అంటే అష్టమ శనిలో అష్టమ శని వేరు, అర్ధాష్టమ శని వేరు. అష్టమ శని అంటే మొత్తం లాస్ చేసుడు, అర్ధాష్టమ శని అంటే సగం లాస్ చేయడం అని అనుకోకుండా ఎప్పుడైనా మనం ధర్మంగా ఉంటే బాగుంటుంది అంతే. అంటే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా కూడా ఆఫర్స్ వచ్చినట్టయితే
ఎలాంటి ఆఫర్స్ అయినా కూడా అవి అంటే ఈ మనీ రిలేటెడ్ కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, ఒక ఉద్యోగం కావచ్చును, ఎవరైనా ఉద్యోగం పెట్టిస్తాను మీరు ఇంత అమౌంట్ కట్టండి అని అనడం కావచ్చును, లేదా ఇన్ని ల్యాక్స్ డిపాజిట్ చేసినట్టయితే మంత్లీ ఇంత ఈఎంఐ, ఇంత మంత్లీ మీకు ఫండ్ ఇంత వస్తుంది, అటు పిమ్మట మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇవ్వడము, ఇలాంటివి ఏది ట్రేడింగ్లో కావచ్చును, ఇలాంటి విషయాలలో కానీ ఇట్లాంటి వాటికి తొందరగా కూడా మీరు అట్రాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి, సీక్రెట్ విషయాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. పత్తాలు ఆడడం కావచ్చును, అదేవిధంగా ఈ గుర్రపు పందాలు కావచ్చును, అంటే ఇవి మనం బయటికి గొప్పగా చెప్పుకోలేం. ఇప్పుడు నేను పలానా జాబ్ చేస్తున్నాను అనేటువంటిది కానీ, నేను పలానా వ్యాపారం చేస్తున్నాను అనేటువంటిది కానీ దర్జాగా చెప్పుకోవచ్చును. కానీ ఇవి ఏంటంటే దొంగచాటు పనులు ఇవి. వీరు ఏదున్నా కూడా ఒక నల్లిలాగా అన్నట్టుగా ఈ లగ్నం వారు కానీ, ఈ రాశి వారు కానీ వాస్తవానికి కూడా ఏదైనా ఒక బాంబు పెట్టి వచ్చిన తర్వాత అది పేలేదాకా కూడా తెలియదు ఎవరు పెట్టారంటే ఆహా వీడా ఓకే అనేటువంటి విషయం అన్నట్టుగా వీరి పరిస్థితి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు మీరు అర్ధాష్టమ శనిలో ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీకు జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది కనుక దానిని ఏ విధంగానైతే కూడుపుకోవాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం. మీరు ఖచ్చితంగా కూడా శని పాశుపతం 100% చేసుకోవాలి. శని సంబంధిత పాశుపతాలు అందరినీ కూడా నమ్మకండి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. కార్లు కావచ్చును, ఇండ్లు కావచ్చును తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ విషయంలో అయినా ఇంకను స్థాన చలనాలు ఆల్రెడీ అయ్యాయి. మీకు ఉంటున్నటువంటి ప్లేస్ మారడము, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడము, అందులో సరిగా ఉండటం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా కొత్త ఇంటిలోకి రాగానే నా కొడుకు యొక్క ఉద్యోగం పోయింది అనేటువంటి ఆలోచన, హెల్త్ సహకరించడం లేదు అనేటువంటి పరిస్థితులు కానీ, ఇట్లా 1, 2 అనేటువంటిది కాదు, లేదా మా యొక్క భర్తకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు అనేటువంటి ఇట్లా అంటే 2021, 22, 23లో తీసుకున్నటువంటి ఇంటిలో మీకు ఈ విధమైనటువంటి వాతావరణం ఉన్నా, లేదా ఇప్పుడు ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ కానీ ఇల్లు తీసుకోవాలనుకునేటువంటి ఆలోచన కానీ ఉన్నా కూడా కాస్త ఆగండి, లేట్ అవుతుంది. ఎందుకంటే శని ఏమిటి అంటే ముసలివాడు, మెల్లగా మీకు రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. 2025 తర్వాతనే ఎలాంటి స్టెప్ అయినా కూడా తీసుకోండి. అయినప్పటికీ కూడా ఇక్కడ స్త్రీ విషయాలలో ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. ఇక మీకు ఇంకొక హైలైట్ విషయం ఏమిటి అంటే, హైలైట్ అంటే గురువు కూడా మీకు పాపం 6వ స్థానంలో ఉండడం నష్టమైంది మీకు. ఏంటరా గురువు కూడా 6వ స్థానం అంటే ఏమిటంటే రోగస్థానము, 6వ స్థానం. గురువు జనరల్ గా బ్యాడ్ చేయరు అని అంటారు కదా, మరి 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఇబ్బంది ఉంటుందా? స్థానంలో ఉంటే 6వ స్థానంలో ఉండేటువంటి రిజల్ట్స్ 6వ స్థానంలో ఇస్తాడు. ఏమిటి? ఏవైనా పోటీ పరీక్షలు కానీ, లేదా శత్రువుల వద్ద విజయం పొందలేకపోవడం కావచ్చును, లేదా ఇలా కొన్ని అంటే పోటీ పరీక్షలు కావచ్చు. అంటే మనము ఎప్పుడైనా కూడా పోటీ తత్వంగానే బ్రతుకుతూ ఉన్నాం ఈ కాలంలో. ఖచ్చితంగా కూడా పోటీతత్వం అనేటువంటిది అందరికీ కావాలి. కానీ ఈ యొక్క పోటీతత్వంలో భాగంగా మీకు 6వ స్థానంలో గురువు ఉన్నందున మీరు ఓడిపోవడం కానీ, అంటే నాకేంది అని చెప్పి మీరు మాట్లాడినటువంటి వారు మీ ముందు వేరే వాళ్ళు వచ్చి నువ్వు పలానా సమయానికి డబ్బులు తీసుకున్న నా వద్ద నువ్వు ఇస్తా అన్నావు, ఎందుకు ఇవ్వలేదు అంటే ఇస్తాను ఇట్లా అంటే ఎంతో గంభీరంగా మాట్లాడేటువంటి వారే ఢీలా పడిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి. ఉదాహరణ ఇట్లా అంటే ఇది ఉద్యోగంలోనే కావచ్చును, వ్యాపారంలోనే కావచ్చును, ఎందులో అయినా కూడా. కనుక మీకు గురువు ఎప్పుడైతే మే తర్వాత గురుగ్రహము ఎప్పుడైతే మీకు మే తర్వాత వృషభంలోకి ఎంటర్ అవుతాడో సప్తమ గురువు మీకు చక్కటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 2024 మే తర్వాత ఖచ్చితంగా కూడా వివాహం సెటిల్మెంట్ అవుతుంది. మే తర్వాత వివాహం సెటిల్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏప్రిల్ టు మేలో జాగ్రత్త వహించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు 5వ స్థానంలో రాహువు
మంచి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా 11వ స్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక మీకు కేవలం రాహుకేతువులు బాగా ఉన్నారు. రాహుకేతువుల యొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది కనుక మీరు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటివి, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి జపాలు కానీ, గణపతికి సంబంధించినటువంటి హోమాలు కానీ చేయించుకుంటూ ఉండండి. ఒకసారి ఏదో చేయించాము అయిపోయింది అనేటువంటి ఆలోచన కుదరదు. 3 సార్లు హోమం చేయించండి. ప్రతి సంకటహర చతుర్దశికి ఎంత ఖర్చు వస్తుంది? తక్కువనే వస్తుంది తెలిసిన వారైతే. కనుక ఖచ్చితంగా కూడా సంకటహర చతుర్థి నాడు గణపతి హోమం చేసుకోండి. ఇట్లా ఒక 3 సార్లు చేసుకోండి. ఒకటేసారి చేశాము ఏదో అని చెప్పి ఆలోచన వద్దు. 3 సార్లు చేయించండి, ఏం కాదు, మంచి ఫలితం ఉంటుంది. అద్భుతం అండి. సో డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు పాటించుకుని 2024ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంతేనంటారా? ఖచ్చితంగా డెఫినెట్లీ 25 దాకా జాగ్రత్త, 25 మే దాకా. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 2016 నుండి కూడా 15 నుండి కూడా 7.5 ఉండడం జరిగింది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ వీరికి చూపిస్తూనే ఉంది. కనుక ధనస్సు రాశి వారికి ఒక్కటే, ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది, మరలా కూడా చెప్తున్నాను, వీరి నోరే వీరికి శత్రువు. కనుక వీరు ఎంత మట్టుకు నోరు అనేది అంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. చెప్పుకునేది మనం గోచారము, గ్రహచారములో మీకు లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ లగ్నం నుండి 2వ స్థానంలో ఏ గ్రహం ఉంది, గురువు ఉన్నట్టయితే, మరి ధనస్సు రాశి అయితే మీకు మన ద్వితీయంలో 2లో గురువు ఉన్నట్టయితే చక్కటి వాక్కు ఉంటుంది. ఇక్కడ ఇది కూడా గమనించుకోవాలి. లేదా బుధుడు ఉన్నట్టయితే బుధుడు చక్కటి స్థానంలో ఉన్నట్టయితే సూపర్ నాలెడ్జ్ ఉండేటువంటి వారు కానీ అసలు అమోఘం. అట్లా ప్రతిదీ కూడా ఉంటుంది. కనుక కుజుడుంటే రఫ్ అండ్ టఫ్ ఇక గొడవే, ఇక కుజుడుంటే గొడవలే. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా వస్తువు మన చేతిలో ఉంది, అడగడానికి వస్తున్నాడు అనుకుందాం, అనుకుంటే రావడమే, వాళ్ళు డైరెక్ట్ అక్కని చెప్పుకుంటే రావడమే. ఆ వస్తువు ఉంది నాకు ఇయ్య అని చెప్పి అనరు. ఇది మృదువు కదా, చంద్రుడు ఉన్నా బుధుడు ఉన్నా శుక్రుడు ఉన్నా కూడా చక్కగా నవ్వుకుంటే ఆ వస్తువు నాది, అది ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. కుజుడు ఉంటే అట్లా కాదు, అక్కడి నుండే అట్లుంటుంది. కనుక ఇక వీరికి యొక్క శని భగవానుడు బంగారం మూర్తిగా మారుతున్నాడు, అంటే సువర్ణ మూర్తి అని చెప్పడం జరుగుతున్నది. తృతీయంలో ఉంటే సువర్ణమేనా? అయితే పట్టిందల్లా బంగారమే మరి ఇక్కడ అనుకోవచ్చును. కానీ అది ఎన్ని రోజులు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా. మేలో గురువు గారికి వస్తే గురువు 6వ స్థానం అవుతుంది వీరికి. మళ్ళా 6వ స్థానం ఏమిటి? రుణ రోగాలు కావచ్చును, రుణాలు కావచ్చును, ఇవన్నీ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదున్నా కూడా గడిచిన రోజులు గడిచిపోయాయి, మీకు ఒక లెసన్ లాగా మిగిలింది అది 100% కూడా. రీసెంట్గా ధనస్సు రాశి వారు మాత్రమే 7.5 నుండి పూర్తిగా కూడా కోలుకొని గాలి పీల్చుకునేటువంటి వారు. ఇక మకరము, కుంభము, మీనము అంటే వీరు అదే పీరియడ్లో ఉన్నారు కనుక ఇప్పుడు వారి గురించి ఏమొద్దు. ధనస్సు రాశి వారికి పూర్తిగా అయిపోయింది 22లో. మరలా కూడా ఈ యొక్క శనేశ్వరుడు వక్రించాడు. వక్రించి మళ్ళా ఏం చేశాడు? మళ్ళా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విధంగా వీరిని అది చేశాడు. ఇందులో ఎవరి జాతకంలో అయితే శని మహర్దశ అయిపోయిందో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ధనస్సు రాశి వారికి ఎక్కువగా కూడా లేవు. శని మహర్దశ అయిపోకుండా ఎవరైతే ఉన్నారో పిల్లలు కావచ్చును లేదా పెద్దవారైనా కూడా వారికి జనరల్గా నడుచుకుంటూ వెళ్ళినా కూడా కాలు జారి అడ్డం పడి కాలు విరిగేటువంటి సందర్భాలు. అంటే చెప్తున్నా నేను ఇవన్నీ కూడా ఎందుకు అంటే మీరు వాస్తవానికి కూడా జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంకేదైనా రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెప్తున్నా కదా 2016, 17, 18, 19, 20, 21, 22లో కూడా ఇన్నేళ్లలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి 7.5లో. కనుక ₹1 బిల్ల కూడా లేని సందర్భాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఉండేటువంటి వారు ఉన్నారు పాపం. కనుక నేనేం చెప్తున్నాను అంటే ఒక
మీకు ఒక ఆల్ ఆఫ్ సడన్ గా ఒక సంఘటన సరిపోతుంది మనిషి అనేటువంటి వాడు మారడానికి. కనుక అంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుక ఈ రోజు మనం చక్కగా ఉన్నాము అని చెప్పి ఇదే జీవితం అని చెప్పి అనుకోకుండా, ఇంకా అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది మరలా వచ్చేది. కనుక అష్టమ గురువు మీకు గురువు 6వ స్థానానికి వచ్చిన తర్వాత మరలా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరలా శని కూడా వక్రం చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది 2024లో. కనుక జాగ్రత్తగా ఉండండి, అందరితో నవ్వుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీకు ఎవరైనా చెప్తే తీసుకోరు. ఖచ్చితంగా కూడా లోపల అనేటువంటిది ఒక ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది. అది కానీ బయటికి రాదు. ఎందుకంటే మీరు చెప్తే 100% తీసుకోరు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఇక తప్పదు అనేటువంటి సందర్భంలో తీసుకుంటారు అంతే. కానీ ఇక బయట సిచ్యువేషన్ వేరే ఉంటుంది. కనుక బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా కూడా మే దాకా బాగుంది. బాగుంది అంటే చాలా బాగుంది. గత 5, 6 నెలల క్రితము కూడా మనీ చేదాకా వచ్చి జారిపోయినాయి కూడా ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్‌లో వస్తాయి. మే తర్వాత మీరు గురువుకు ఎంత పూజ చేసుకుంటూ ఉంటే, గురువు ముఖంగా ఉండేటువంటి వారికి ఎంతగా కూడా ఆరాధన ఉన్నట్టయితే, గురువులకు చక్కగా కూడా దానాలు చేసుకుంటూ ఉన్నట్టయితే, ఈ యొక్క గురువు గారు మీకు మంచి ఫలితాలు ఇస్తారు. అది ఎప్పుడు మీ జాతకంలో గురువు యొక్క దశ అయిపోయింది అనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అయిపోలేదు అనుకుంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. కనుక అన్ని రకాలుగా కూడా చూసుకోవాలి. మన జాతకము, గ్రహచారము, గోచారం అన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక 4వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సార్? 4వ స్థానంలో రాహు అంటే వీరికి అర్ధాష్టమ రాహు అనవచ్చును. అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ విధంగానైతే అనుకుంటామో అదే విధంగా అర్ధాష్టమ రాహువు అని చెప్పుకోవచ్చు. 4వ స్థానం రాహువు. కనుక వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా ఇల్లు చేంజ్ అయిన వద్ద అక్కడ నెగిటివిటీ ఉండడం కానీ, ఇల్లు చేంజ్ కావాలి అనేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క రాహు కేతువులకు వీరు ఖచ్చితంగా కూడా మీరు 100% ఎక్కడైనా జంట నాగులు ఉన్నటువంటి సందర్భం ఉన్నట్టయితే ఏదైనా చెట్టు కింద కానీ ఏదైనా దేవాలయంలో ఒకసారి సర్పసూక్తంతోనే అభిషేకం చేయించుకోండి. కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకం చేయించుకోండి. ఒకసారి మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తానికి 2024వ సంవత్సరం మే తర్వాత నుంచి ఒక ఇంత జాగ్రత్త. రాశి జాతకులు ఉంటారు, కుంభరాశి జాతకులు ఉంటారు, మీనరాశి జాతకులు ఉంటారు. అక్కడ సంపాదన ఒక మీనరాశి వారిది అయింది అనుకోండి, వారికి సంపాదన లేదా అయిపోయింది, ఇబ్బంది. ఇప్పుడు వీరందరికి ఇబ్బంది ఉంటుంది. ఇందులో మేషరాశి బాగుంది అని నేను చెప్తే వీరికి సంపాదన వారి తండ్రి దగ్గర ఉండే కదా వచ్చేది. వీడికి తెల్లారితే బండ్లో పెట్రోల్కు డబ్బులు వారి తండ్రి అయ్యాలి, వారి తండ్రి దగ్గర డబ్బులు లేవు. మేషరాశి బాగుంది, ఇట్లా ఉంటాయి కొన్ని. కనుక అన్ని చూసుకోవాలి. రైట్, చాలా చక్కగా ప్రిడిక్షన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి వీరికి ఆల్రెడీ కూడా ఏలినాడు శని ప్రభావం చేత కాస్త మంచి కాస్త చెడు, ఎవరైతే ధర్మంగా ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారు, ధర్మంగా అంటే ఇక చాలా ధర్మంగా వండుకుంటూ దత్తాత్రేయ స్వామి కావచ్చును, అదేవిధంగా భగవంతుని పట్ల నిస్వార్థమైనటువంటి భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా బ్రాహ్మణుల పట్ల, అదేవిధంగా అందరితో కూడా చక్కటి మనస్తత్వంతో ఎవరైతే ఉంటున్నారో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ఆల్రెడీ జరిగింది. అది మీకు మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మకర రాశి వారు నేను చెప్పేది చక్కగా అర్థం చేసుకోండి. చక్కటి మనసు, అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో వీడియోల్లో కూడా ఎక్కడో లేదు దేవాలయము, మన స్వచ్ఛమైనటువంటి మనసులోనే దేవాలయం ఉంది అనేటువంటి విషయంగా వీరు ఏ విధంగానైతే అట్లా ఉంటారో మకర రాశి వారు, స్వచ్ఛమైనటువంటి దేవాలయం మీ మనసులోనే ఉంది అనేటువంటి భావన కొద్దీ అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నారో వీరిప్పుడు ఈ 2023 ఎండింగ్ కల్లా కానీ 24లో అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు 100% కూడా. మరి ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో అసూయ పడుతూ ఒకరి పట్ల ప్రేమ అనేటువంటిది లేకుండా
ఒకరిని చూస్తేనే ఓర్వలేని తనంగా, అబ్బో వారు కారు కొనుక్కున్నారా, అబ్బో వారు ఇల్లు కొనుక్కున్నారా, ఇలా ఇలాంటి మీకు సంబంధం లేని విషయాలలో కూడా మీ తలను దూర్చి మీరు వారి గురించి మీరే ఎక్కువ బాధపడడం. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవిస్తూ ఉన్నారో మీరు ప్రజెంట్గా ఇప్పుడు చాలా ఇబ్బంది స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఇబ్బంది స్టేజ్లోకి వెళ్ళబోతున్నారు. అది మాత్రం గమనించండి. కనుక రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది 2025 వరకు. 25 లోపు పెట్టుబడులు ఏది ఉన్నా కూడా ఆపండి, ఎలాంటి పెట్టుబడులు కూడా పెట్టుకోవద్దు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి పంచమ గురువు మే తర్వాత రావడం జరుగుతుంది. అప్పుడు కాస్త చక్కటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక మకర రాశి వారు బీ కేర్ఫుల్. ఏ రకంగా కూడా బాగాలేదు. ఇందాక నేను ముందే చెప్పాను, ఆ విధంగా ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా బాగుంది. మరలా ఈ విధంగా చెప్పినటువంటి వారికి కూడా బాగాలేదు. ఏది కుళ్ళు కుతంత్రాలతో ఉండేటువంటి వారికి. కనుక ఏది ఏమైనప్పటికీ శని యొక్క అనుగ్రహం మీకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రతి శనివారం కూడా ఉదయం 6-6:10 లోపు శనిగ్రహం వద్ద దీపారాధన చేయండి. ఇన్ని రోజుల అన్ని రోజుల అనేటువంటిది కాదు, ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి. ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాం కదా, ఇవాళ చేస్తున్నాం అని చెప్పి 10 రోజులు అయితే తినకుండా ఉండలేం. కనుక ప్రతిరోజు కూడా శనిగ్రహ యొక్క అనుగ్రహం కోసము శనివారం ఉదయం 6:10 కల్లా దీపారాధన చేసి శని కవచ స్తోత్రాన్ని చదువుకోండి, శని కవచాన్ని. ఇక గురువు గారు మీకు పంచమానికి వచ్చిన తర్వాత మే తర్వాత అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవ్వడము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు. ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి తొందరపడే అఘాయిత్యాలు కానీ, ఉద్యోగం మానేయడం కానీ, వేరే ఉద్యోగం ప్రయత్నం కానీ, లేదా ఇంకేది ఏదైనా కూడా దయచేసి వద్దు. ఈ గురువు మీకు పంచమాత వచ్చిన తర్వాత మే తర్వాతనే అన్ని ప్రయత్నాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అప్పటిదాకా కూడా దయచేసి వెయిట్ చేయండి, వెయిటింగ్ పీరియడ్. కనుక పూర్తిగా కూడా 2025 తర్వాత మీకు అన్ని రకాలుగా కూడా బాగుంది. ఈ యొక్క శనైశ్వరుడు ముందుకెళ్తాడు. అప్పుడు 25 తర్వాత, ఆగస్టు తర్వాత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కనుక ఇప్పుడు మీకు 2 దశలు అయిపోయాయి. అంటే 2.5 సంవత్సరాలు అయిపోయాయి. మీకు థర్డ్ స్టేజ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు గొడవలు వాటిల్లేటువంటి వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అయినా, లేదా భార్య భర్తలకైనా, లేదా దోస్తులకు అంటే ఫ్రెండ్స్కైనా, లేదా ఇంటి పక్కన వాళ్ళతోనైనా, లేదా ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లో కొలీగ్స్తోనైనా కూడా మీకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఇవన్నీ కూడా మీకు వర్షం పడుతూ ఉంది, గొడుగు తీసుకువెళ్ళండి అని చెప్పేటువంటివి. ఇవన్నీ కూడా మళ్ళీ వినేసి మళ్ళీ మీరు గొడవలు పెట్టేసుకున్నట్టయితే ఇక మీరు చెప్పి వేస్ట్. కనుక మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు 1 నుండి 10 లెక్క పెట్టుకోండి. విన్నారా? అదేదో సినిమాలో చెప్పేటువంటి విధంగా నిజంగానే 1 to 10 లెక్క పెట్టేసుకోండి. అటు పిమ్మట కొంచెం కూల్ అయ్యి మాట్లాడుకోండి. ఎందుకంటే ద్వితీయాతు 2వ స్థానంలో శని ఉండడం వలన మీ మాటల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక కొంచెం ఏర్పడని, అంటే బయటికి కనిపించని ఒక ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది మీ లోపల. కనుక ఆ ఈగో ఫీలింగ్ను కూడా చంపుకోండి కొన్ని రోజులు. ఆల్రెడీ ఈ 5 ఏళ్ల నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఎదుర్కోవాలి. నిలబడండి. అటు పిమ్మట అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కుదిరితే శని పాశుపతం చేసుకోండి. శని సంబంధిత దానాలు, ముసలి వారికి సహాయం చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా కూడా, నానమ్మలు కావచ్చును, అమ్మమ్మలు కావచ్చును, లేదా తండ్రి కావచ్చును, తల్లి కావచ్చును, ఇలా ఆ వరసైనటువంటి వారి పట్ల ప్రేమగా ఆప్యాయతగా ఉండండి. లేదు అనుకున్నట్టయితే చాలా అంటే చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు మీరు కూడా. కనుక దయచేసి పెద్దవారి పట్ల మంచిగా ఉండండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే గురువు మే షిఫ్ట్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. కనుక ఈ యొక్క మకర రాశి వారు నెలలలో కూడా జరిగింది ఖచ్చితంగా కూడా. కనుక పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం సూపర్. చిన్నగా మనం చెప్పుకున్నాం అంతకుముందే, 1వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం సూపర్ గురువు. కనుక ఈ 2.5 ఈ ఏళ్ళనాటి శని ప్రభావానికి సంబంధించినటువంటి ఎంతో కొంత రిజల్ట్ ఈ యొక్క గురువు కాస్త కాపాడుతాడు. అది గురువుల పట్ల చక్కగా ఉంటేనే
ఈ గ్రహం మీకు యోగిస్తుంది. మీ జాతకంలో గురువు దశ అయిపోకుండా ఉండాలి. అయిపోయినట్టయితే ఫలితం వేరే ఉంటుంది. రైట్ రైట్ అండి, చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకుంటూ ఇంకొన్ని రోజులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి దాన్ని అధిగమించి డెఫినెట్ గా ఈ ఇయర్ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరానికి సంబంధించి ఇక కుంభరాశి గురించి జన్మ శని నడుస్తుంది ఆల్రెడీ. సో చెప్పండి, ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి 2024వ సంవత్సరం? 2024 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి జన్మ శని అంటారు. జన్మస్థానంలో శని ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కాస్త ఆరోగ్యము సహకరించకపోవడము, లేజినెస్ అనేటువంటిది ఏర్పడము, అదేవిధంగా భార్యాభర్తలకు కూడా అన్యోన్యత తక్కువ అవడము, అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా పార్ట్నర్షిప్లో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా 7.5లో మనం ఎంత ధర్మంగా ఉన్నా, అబద్ధాలు ఆడకుండా ఉన్నా, చక్కగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి సేవలలో పాలు పంచుకుంటూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శనిశ్చరుడు. అదేవిధంగా ఉండేటువంటి వారు అద్భుతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. ఇదే ఏలినాటి శనిలోనే నాకు సంబంధించినటువంటి ఆప్తులు చక్కగా కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, చక్కటి వాహనం కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా చేసి ఉన్నారు ఏలినాటి శనిలోనే. వారు పాపం ఈ కార్యక్రమం ఉంది అంటే వారు వైశ్యాసు, ఈ కార్యక్రమం ఉంది అని చెప్పనగానే ఆ గురువు గారు నేను ఈ దానికి సంబంధించి ఇంత పూలమాలలకు కావచ్చును, లేదా ప్రసాదాలు కావచ్చును, పాపం ఏదంటది ఎట్లా అంటే అట్లా కాదనకుండా ఏదంటది పాపం ఇచ్చేటువంటి వారు, చక్కగా తాంబూలాలు ఇచ్చేటువంటి వారు, ఏది అమ్మవార్లకు కానీ అదే విధంగా ఇట్లా ప్రతిదీ కూడా సేవ చేసుకుంటూ భార్యాభర్తలు ఒకరిది మకర రాశి, మరొకరిది కుంభరాశి అయినప్పటికీ భార్యాభర్తలది వారిప్పుడు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఏలినాటి శనిలోనే. కనుక వారి సేవ భగవంతునికి ముట్టింది. వారి మంచి మనసుకు ఆ యొక్క భగవంతుడు మెచ్చి తదాస్తు అన్నాడు, మంచి ఫలితాలు ఇచ్చాడు ఈ యొక్క శని భగవానుడు. కనుక అందరూ కూడా అదే విధంగా ఉండండి. శని భగవానుని పట్ల చక్కటి రిజల్ట్ మీకు ఆ యొక్క భగవంతుడు ఇస్తాడు అని చెప్పడం జరుగుతుంది. కనుక వీరికి ద్వితీయాతు రాహు ఉండడం వలన వీరు చేసేటువంటి వృత్తిలో కానీ మన ఉద్యోగంలో కానీ అబద్ధాలు అనేటువంటిది ఆడకుండా ఉండండి. మీరు ఎంత అబద్ధాలు ఆడతారో ఊరికే దొరికిపోతారు. కనుక ఎందుకు లేట్ అయింది అంటే పలానా విషయం ఏదో అని చెప్పి అబద్ధం మీరు అక్కడ ఆడారనుకోండి దొరికిపోతారు. కనుక ఉన్నది ఇది విషయం అని చెప్పండి. ఎక్కడైనా కూడా హట్టి కోశన కూడా అబద్ధాలు ఆడకండి. ఇంకా ఈ యొక్క మెడిసిన్ ఫీల్డ్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, అదేవిధంగా మీడియా ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్ కానీ వీరికి సూపర్ యోగం ఉంటుంది. ఈ యొక్క రాహువు 2లో ఉండడం వలన ఎక్కడి నుండో అయినా కూడా వీరికి కార్యక్రమాలు రావడం కానీ, డబ్బులు 4 రూపాయలు రావడం కానీ ఖచ్చితంగా కూడా ఒక అప్పు పుట్టేటువంటి పరిస్థితి. ఎక్కడి నుండి అయినా అప్పు అయినా కావచ్చును, లేదా అవసరానికి మనీ రావడం అయినా అనుకోవచ్చును. కనుక సూపర్. ఇక ఈ యొక్క గురుగ్రహము తృతీయాత్ ఉండడం వలన అన్నదమ్ములకు కావచ్చును సఖ్యత అనేటువంటి విషయంలో బాగుంటుంది. ఖచ్చితంగా కూడా సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఇదే 7.5లోనే 7వ స్థానం 8వ స్థానంలో కేతు ఉన్నాడు. 8వ స్థానంలో కేతు ఉండడం వలన ఖచ్చితంగా కూడా కాలసర్ప దోషంగా తీసుకోవచ్చును. కొన్ని సందర్భాలలో యోగం కూడా వీరికి అనుకోవచ్చును. కాలసర్ప యోగం 2లో రాహు ఉండడం వలన వీరు ఎంత అబద్ధాలు ఆడకుండా ధర్మంగా ఉన్నట్టయితే అంత మనీ కలిసి వస్తుంది. అష్టమాది కేతు ఉండడం వలన ఖచ్చితంగా కూడా విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీకి సంబంధించినటువంటి లావాదేవీలలో కలిసి రావడం కానీ, ట్రేడింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, ట్రేడింగ్ చేసేటువంటి వారికి సూపర్ యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా బాగుంది. మే తర్వాత గురువు 4వ స్థానానికి వచ్చిన తర్వాత మీరు ఎప్పటి నుండి అయితే అనుకుంటున్నారో ఒక గృహం తీసుకోవాలని కానీ, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలని కానీ ఆ యొక్క కోరిక ఫలించుతుంది. మీకు ఏలినాటి శనిలోనే ఒక ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితి, లేదా ల్యాండ్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటిదో మీకు తరతరాలకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు మీ తండ్రి తరపున ఇంకేదో ఉన్నాయి, మాకు కావడం లేదు, జరగడం లేదు అనేటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా 2024లో మీకు మే తర్వాత ఖచ్చితంగా కూడా యోగించేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గురువు గారు వృషభంలోకి ఎప్పుడైతే వెళతారో
అప్పటి నుండి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా కూడా గురుముఖంగా గాని, గురువుకు సంబంధించినటువంటి వారిని నిందించకుండా చక్కగా కూడా ఉన్నట్టయితే మన ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఫలితాలున్నాయి. కానీ హెల్త్ ప్రాబ్లమ్ ఒక్కటే గోచరిస్తుంది వీరికి. కనుక జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి. రెండవది ఎక్కువగా కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకండి నమ్మి. ఎవరినైనా కూడా నమ్మి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే మైనస్ వాతావరణం ఉంటుంది. కనుక బీ కేర్‌ఫుల్ కుంభరాశి వారు. మీరు దత్తాత్రేయ స్వామికి సంబంధించి దత్త స్తవం గాని, దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఎలాంటి స్తోత్రాలైనా కూడా చదువుకున్నట్టయితే మంచి ఫలితాలుంటాయి. ఇంకను ఈశ్వరుని యొక్క ఆరాధన, ఈశ్వరుని యొక్క అభిషేకం వలన ఎంతో గొప్పటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 2024లో కుంభరాశి వారికి చాలా బాగుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే అదే ఇవ్వబోతోంది. ఒకటే మనం ముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ధర్మంగా ఉండండి, మంచిగా ఉన్నట్టయితే మంచి ఫలితాలుంటాయి. Right. నేనే చెప్తున్నా కదా! మా దేవాలయం ముందు ఉండేటువంటి అమ్మవారి దగ్గరనే ఎక్కడో కాదు. శని భగవానుని వద్ద, అమ్మవారి వద్ద, ఈశ్వరుని వద్ద మోకరిల్లి కూర్చొని లేదా సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను నా వృత్తి నిమిత్తము ఈ రోజు నాడు పలానా రోజు నాడు నేను ఒక అబద్ధం ఆడడం జరిగింది కనుక మా యొక్క అమ్మలాగా మా నాన్నలాగా దయించి నన్ను క్షమించు అని వేడుకోండి. అంతే. ఇక్కడ వారిని ఇంకేదో ఆ విధంగానే కనెక్ట్ కాండి. అంతే. ఇప్పుడు మన అమ్మనైనా నాన్నైనా ఏ విధంగా మనల్ని క్షమిస్తారు, ఎన్ని తప్పులు చేసినా కూడా వారు పాపం క్షమిస్తూనే ఉంటారు. వారి మనసు అట్లాంటిది కనుక Right. భగవంతుడు కూడా అదే విధంగానే ఉంటాడు. మన ఊహ మాత్రమే డేంజర్ గా ఉంటుంది. రైట్, అద్భుతం అండి. సో డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు పరిహారాలు కూడా పాటించుకొని చక్కటి ఇయర్ గానే కన్సిడర్ చేస్తున్నారు 2024 కుంభరాశి వారు. కాబట్టి చాలా చక్కగా కలిసి రావాలి ఈ సంవత్సరం వీరికని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్స్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనలీ మీనరాశి ఉంది. మరి మీనరాశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీనరాశి కూడా చాలా భయాందోళనలోనే ఉన్నారు. ఏలినాటి శని నడుస్తుంది. దాని గురించి వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా మీనరాశి వారికి గత 2022 100% రాసి పెట్టుకోండి. 2022 ఆగస్టు నుండి బాలేదు. ఆగస్టు సెప్టెంబర్ నుండి 23లో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు, ఎంతో గొప్పగా ఎదిగేటువంటి స్థానం నుండి ఆల్ ఆఫ్ సడన్ గా కిందికి పడిపోవడం, అయ్యో ఇట్లెందుకు అయింది అనేటువంటి ఆలోచన కానీ, అసలు ఊహించని మలుపులు అన్నీ కూడా జరిగిపోయాయి. 2023లోనే జరిగిపోయాయి ఆల్రెడీ. ఇక 2024 పరిస్థితి వస్తే శని భగవానుడు మీకు ద్వాదశ భావంలోనే ఉన్నాడు కనుక ఆరోగ్యరీత్యా జాగ్రత్త. ఆల్రెడీ మీకు ఒక అనుమానం అనేటువంటిది మొదలైంది. ఎవరో చేతబడో లేదా ప్రయోగమో లేదా ఇంకేదో కానీ మేము బాగుండకుండా ఉండడానికి ఎవరో ఏదో చేసినట్టున్నారు అనేటువంటి ఆలోచన కానీ, లేదా అసలు ఆరోగ్యం బాగా ఉండటం లేదు, హాస్పిటల్కి వెళితే ఏమి రిపోర్ట్లలో ఏమీ లేదు అనేటువంటి ఆలోచన కానీ, ఇవి రాకుండా ఇప్పుడు 24లో మీకు ఎదురవుతాయి ఇలాంటి మాటలు చెప్తున్నా. ఇంకను గొప్పగా బతికేటువంటి వాళ్ళం ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా కిందికి ఎందుకు అయిపోయాం, అసలు ఏదో జరిగింది అనేటువంటిది కానీ, దీని ముందు ఎవరితోనో గొడవ పడడం కానీ, దీని ముందు ఎవరో మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కానీ, అంటే ఇవన్నీ ఏంది అంటే శని భగవానుడు మీకు మంచి స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఒక ఎర అనేటువంటిది వేయడం జరుగుతుంది. చేపకు ఏ విధంగానైతే ఎర వేసి మనం చేపను పడతామో అదే విధంగా శని భగవానుడు కూడా మీ పట్ల మీరు మీ యొక్క అటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం పట్ల అయినా, ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత మనీ చూసిన వారైనా లేదా మంచి పదవి చూసినటువంటి వారైనా ఇంకా ఏదైనా వారిని పరీక్షించాలనేటువంటి కుతూహలంతోనే ఆ యొక్క భగవంతుడు ఉంటాడు కనుక ఇది మాత్రం గమనించుకుంటా ఉండండి. మీరు ప్రతి క్షణము కూడా కృతజ్ఞతా భావంతోనే, ఒక ₹1,00,00,000 రానివ్వండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. ఒక ₹1,000 రానివ్వండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. ఒక సీఎం పదవి రానియండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. కనుక అట్లా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 2024లో ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉంది. గొప్పటి స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు మీనరాశి వారు. 24లో మంచి స్థానానికి వెళ్తున్నారు.
ఇక ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో ఉంటున్నారో వారు మాత్రము ఖచ్చితంగా కూడా అధఃపాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి, విన్నరా? పెంచుకొని చక్కగా కూడా ఉండండి. ఎందుకు ఎవరో ఏదో మాట అన్నారు అననివ్వండి, ఏముంది అక్కడ, కిరీటం ఏం పడిపోయేది లేదు కదా. కనుక మీరు తిరిగి ఓ మాట అనడము, లేదా అక్కరకు రాని విషయాలలో తలదూర్చి గొడవలు పెట్టుకోవడము, కేవలం ఒక 100 రూపాయలకైనా 1000 రూపాయలకైనా 10,000కైనా కూడా ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ గొడవ అనేటువంటి సృష్టించి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, మెయిన్ గుర్తుంచుకొని చెప్పుడు మాటలు వారు అట్లా అన్నారా అని వీరు ఇట్లా అన్నారా అని కానీ ఈ యొక్క చెప్పుడు మాటలు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఈ యొక్క నీచమైనటువంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. దాని వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక మీనరాశి వారు 7.5లో ఉన్నారు, మీకు ఇప్పుడు అదే పని ఉంటుంది, వేరే పని ఏది ఉండదు. కనుక అవే మీకు దోహదపడతాయి. ఇక్కడ విషయం ఏంటంటే బ్యాడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాడ్ వాళ్ళే మనకు కనబడతారు. కనుక గురువు ఇక్కడికి వచ్చిన తర్వాత తృతీయ భావానికి వచ్చిన తర్వాత మీకు పర్వాలేదు అనేటువంటి భావన ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా న్యాయంగా ఉండండి, అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళతారు. శని భగవానుడు మిమ్మల్ని మెచ్చినట్టయితే కింగుని చేసి విడిచిపెడతాడు ఖచ్చితంగా. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నేను కొన్ని వేల జాతకాలు చూసినా ఇప్పటికీ కూడా అందరూ కూడా 7.5లోనే ఇల్లు నిర్మించుకోవడం కానీ, 7.5లోనే వివాహం జరగడం కానీ, 7.5లోనే సంతానం కలగడం కానీ, 7.5లోనే విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, 7.5లోనే ఒక గొప్ప పేరు రావడం కానీ ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా జరిగాయి. మీరే ఈ రెట్టివి భక్తి ముఖంగా చెప్తున్నాను, లాస్ట్ 1.5 ఇయర్ నుండి ఎస్ లెటర్ మీద ఉండేటువంటి వారు కానీ, లేదా ఇంకా ఎవరైనా కూడా విన్నరా మంచి స్థానానికి వెళ్ళడం కానీ, ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా ఎస్ లెటరు, తా లెటరు, డి లెటరు, అంటే 7.5లోనే ఉంటున్నారు కనుక చా లెటరు, విన్నరా? కనుక ఇప్పుడు విషయం ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక వయస్సు 60+ అయింది. 60+ అయినటువంటి వారికి ఇది 3వసారి రావడం. ఏది 7.5 ఆల్రెడీ థర్డ్ టర్మ్లో ఈ యొక్క మన శనైశ్వరుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో అద్భుతం ఇస్తాడు, సెకండ్ టర్మ్లో అద్భుతం ఇస్తాడు, థర్డ్ టర్మ్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక మన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అదేవిధంగా చంద్రశేఖరరావు గారికి సంబంధించి కర్కాటక పనులు మనకు ఎదురవ్వడం కానీ ఏదో రూపకంగా జరిగేటువంటి పరిస్థితి. మరి వాటి నుంచి బయటపడాలంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? ధర్మం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే శనైశ్వరుడు ఇక్కడ రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా కూడా 100% శని సంబంధిత పాశుపతము ఖచ్చితము, 100%. ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా పాశుపతానికి? శని పాశుపతం అది ఒక్కొక్క తీరు ఉంటుందమ్మా. ఇంచుమించుగా చెప్పండి. ఇంచుమించుగా అంటే జనరల్ గా మనము 12,000 వరకు చేయవచ్చు జనరల్ గా, విన్నారా? ఎందుకంటే 3-4 బ్రాహ్మణులు ఉంటారు, కానీ మంచి రిజల్ట్స్, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఒకరు రుద్రం చెప్పడం ఉంటుంది, అటు పిమ్మట వీరికి శని మంత్రం చెప్పడం ఉంటుంది. రుద్రానికి సంపుటీకరణం, ఒకసారి రుద్రం చెప్పుకుంటూ శని మంత్రం కలుపుకుంటూ ఆ విధంగా నల్ల నువ్వులు హోమం చేసుకుంటూ ముందు అభిషేకము శంకరునికి, అదే విధంగా హోమము 2 కలిపి తక్కువ అంటే అంతే. ఇక లేదు అనుకుంటే మనం తప్పకుండా కూడా ఏదైనా ఒక రోజు నాడు ఖచ్చితంగా కండక్ట్ చేద్దాము కొంతమందితోటి సామూహికంగా ఖచ్చితంగా కూడా తక్కువ రేట్లోనే చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. ఈ రాసుల వాళ్ళకి మొత్తం 5 రాసుల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి కర్కాటకం వృశ్చికం వాళ్ళకు కూడా. రైట్ అండి, చాలా అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్స్ ని అందించారు. ద్వాదశ రాసులకు కూడా 2024వ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పి డెఫినెట్ గా చెప్పినవన్నీ కూడా ఫాలో చేసి ఈ 2024 ప్రతి ఒక్కరికి చాలా మంచి రిజల్ట్స్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నమస్తే.